విక్రమ్ గారు, ముఖ్యంగా ఎమ్మెల్యేల మాట తీరు లేదంటే వాళ్ళ పనితీరు రకరకాలుగా అది బయట ఎలా ఉన్నారో అందరం చూసాం. వారి ఆహార్యం ఎలా ఉన్నా, వారి బిహేవియర్ ఎలా ఉన్నా శాసనసభ బయట ఉండి ఏం చేసినా నడిచింది. కానీ శాసనసభలో కూడా అదే తీరు ప్రదర్శించడం, ఒక రౌడీయిజం, ఏదంటే అది మాట్లాడడం, సినిమా డైలాగ్ కొట్టడం, విజిల్స్ వేయడం, ఇలాంటి తీరంతా కూడా ఇంక్లూడ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ముండా రండా లాంటి మాటలు కూడా నా నోటితో అనకూడదు, కానీ అలాంటి మాటలు కూడా మాట్లాడిన ఎమ్మెల్యేల దీంతో 5 ఏళ్ల పాటు గడిచిపోయింది. ప్రతిరోజు చూసే వాళ్ళకి మాత్రం మంచి రేటింగ్స్ ఇచ్చిందండి. సోషల్ మీడియాకి మాత్రం మంచి రేటింగ్, ఆ బూతులు ఎలా మాట్లాడారో చూడ్డానికి. ఆ రేటింగ్ ఏం జరిగిందో చూసాం మొత్తంగా. ఇప్పుడు ఎలా ఉండాలంటారు? ఇది కౌరవ సభ టు గౌరవ సభగా మారింది కాబట్టి రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి రేపు? ఖచ్చితంగా అంటే శాసనసభ అనేది ఒక బాక్సింగ్ రింగ్ కాదండి. అది అంటే బలాబలాలు తెచ్చుకునేటువంటి రింగ్ కాదు అది. కానీ అలా మార్చారు అది. ఇది ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ కావచ్చు, అటు పార్లమెంట్ కావచ్చు. అంటే ప్రజా సమస్యలని చర్చించడానికి, తగిన పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఒక వేదిక అది. డిస్కస్ అండ్ డిబేట్ అంటారు అందుకనే. కానీ దురదృష్టవశాత్తు మీరు చెప్పినట్టుగా 5 ఏళ్ళు దాన్ని ఒక రాజకీయ అది ఒక బరిలాగా మార్చేసి ఇష్టానుసారంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారు. అందులో బాధాకరమైన విషయం ఏంటంటే స్పీకర్ కూడా ఒక పార్టీ అయిపోయారు, అంటే రూలింగ్ పార్టీ. ఎందుకంటే స్పీకర్ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఒక రెఫరీ లాగా, ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటాం, అది నిష్పక్షపాతంగా ఉండాలి. అందులో మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తర్వాత 5 ఏళ్ళు జరిగినటువంటి సభ కావచ్చు, చాలా ఉద్దండులైనటువంటి శాసనసభ్యులు అప్పుడులో ఉండేవాళ్ళు. అది ఒక ఆదర్శంగా ఉండేది దేశం మొత్తానికి. మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, గతంలో తరిమిల నాగిరెడ్డి గారు, సంజీవ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా చాలామంది, గౌతు లచ్చన్ గారు, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, ఇటువంటి మహానుభావులు. తర్వాత మీకు ఆయన వావిలాల గోపాలకృష్ణయ్య గారు, ఇటువంటి వాళ్ళు తలుచుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఈవెన్ రోసీ గారు కూడా, మనం ఆయన అప్పుడప్పుడు చెణుకులు అవి విసిరినప్పటికీ కూడా ఆయన కూడా అద్భుతంగా మాట్లాడేవారు. 9 సార్లు మనకి ఎం సత్యనారాయణ గారు, అలాగే జానారెడ్డి గారు, ఎంఎస్ఆర్ జానారెడ్డి వస్తారు. అదేవిధంగా స్పీకర్స్ అండి, ఎంత గొప్ప స్పీకర్లు ఉండేవాడు మనకి. అసలు అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఆయన మొట్టమొదటి స్పీకర్. ఆయన తర్వాత చాలామంది, దివి కొండయ్య చౌదరి, అదేవిధంగా మీకు కేఆర్ సురేష్ రెడ్డి, నినమన్నాడు ప్రతిభా భారతి గారు, యనమల రామకృష్ణుడు గారు. అంటే యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎథిక్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే మీకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశారు. దేశంలో అప్పుడు వరకు లైవ్ టెలికాస్ట్ లేదు. అంటే ఫస్ట్ ఏపీలోనే లైవ్ టెలికాస్ట్ అనేది మొదలైంది. ఎందుకంటే శాసనసభ్యుల ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనం ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు ఎటువంటి విషయం ఎవరికి తెలియదండి. ఇది ఏది శాసనసభ మీద మొట్టమొదటి లైవ్ టెలికాస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 96లో యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉన్నప్పుడే మొదలైంది. అప్పటికి పార్లమెంట్ సమావేశాలు కూడా లైవ్ లో ఉండేది, కానీ పార్లమెంట్ వరకు ఉండేది. అది కూడా ఏంటంటే 1-2 గంటలు ఇచ్చేవాళ్ళు. అంటే మొత్తం టోటల్ లైవ్ అనేది లేదు. తర్వాత ఏపీలో మొదలైంది. ఏపీలో మొదలైన తర్వాత మీకు ఆ ఫీడ్ ఇచ్చేవాళ్ళు. ఓకే, బయటికి ఉండేది. అంతకుముందు ఏంటంటే రేడియోలో, అంటే మాకు జనరల్గా ఏంటంటే నేను కూడా దాదాపు ఒక 30 years నేను అసెంబ్లీ మొత్తం నేను 7:30కి వెళ్తే నేను కవర్ చేశాను అనమాట. లాస్ట్ వరకు ఉండేవాళ్ళం అక్కడ ఏంటంటే రూమ్స్లో వచ్చిస్తూ ఉండేదన్నమాట. అక్కడ అంటే లోపల ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది బయటికి తెలిసేది. తర్వాత ఎప్పుడైతే మీకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారో, ఆ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రజలందరికీ కూడా ఆ శాసనసభ్యులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది అంశాలు అయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన కూడా తెలిసి రావాలి అనే దాని మీదనే, అంటే ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి. శాసనసభ్యుల ప్రవర్తన కానీ, వాళ్ళ మాట తీరు కానీ ఇదంతా ఉండాలి. అదేవిధంగా ఎథిక్స్ కమిటీ కూడా పెట్టారు. ఎథిక్స్ కమిటీ పెట్టిన తర్వాత ఆస్తులను ప్రకటించాలనేది కూడా శాసనసభ్యులందరూ కూడా తమ ఆస్తులను ప్రకటించాలి. ఏది ఓన్లీ
ఎన్నికల అఫిడవిట్ సమయానికి అఫిడవిట్తో పాటు ప్రతి సంవత్సరం ప్రకటించాలి అసెంబ్లీ ద్వారా ప్రజలందరికీ తెలియాలి అనేటువంటిది కూడా పెట్టారండి. తర్వాత చాలా మీకు అర్ధరాత్రి వరకు జరిగాయి కొన్ని బిల్స్ మీద చర్చలు. అయితే మీరు ఆశ్చర్యపోతారు, రాత్రి 3 గంటలు కూడా అయ్యేది. అవునండి, నాకు కూడా గుర్తుంది. అంటే మేము జర్నలిజంలోకి వచ్చిన సమయానికి లేదంటే అంతకుముందు మేము చూసినప్పటికీ తెలిసినప్పటికీ అర్ధరాత్రులు కూడా కొనసాగుతుంది. అర్ధరాత్రులు కూడా ఉండేది, వర్కింగ్ లంచెస్ ఉండేవి ప్రతిరోజు. దాదాపుగా మీకు అంటే బడ్జెట్ సమావేశాలు అయితే 30-30 డేస్ ఉంటాయండి. 30 డేస్లో మీకు దాదాపుగా 15-20 రోజుల పాటు వర్కింగ్ లంచెస్ అంటే అక్కడే ఉండి అది అడ్జర్న్ అయ్యి లంచ్ వరకు విరామం ఇస్తారు, అక్కడే భోజనం చేయడం. ప్రెస్కి, మీడియాకి, శాసనసభ్యులు, అదేవిధంగా స్టాఫ్ అందరూ అక్కడే భోజనం చేస్తారు. మళ్ళీ బిజినెస్ యాజ్ ఇట్ ఈజ్. అట్లాగా అంత సీరియస్గా జరిగేది. డుమా కొట్టడం కూడా ఉండేది కాదు అసలు. మీకు నలపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారితో పెద్ద రికార్డు ఉంది. ఆయన ఒక్కరోజు కూడా శాసనసభకి డుమా కొట్టలేదు. ఏకైక శాసనసభ ప్రసన్న కుమార్. ఆయన దాదాపుగా 30-35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక్కరోజు కూడా, అంటే ఎంత పవిత్రంగా దాన్ని భావించారు అంటే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అనేది. ఇదంతా కూడా ఒక చరిత్ర అండి అది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే గత 5 ఏళ్ళు దానిని. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత తెలిసిందండి, ఎవరైతే అసెంబ్లీ సమావేశాలు కూడా లైవ్లో ఉండాలి, పారదర్శకంగా ఉండాలని భావించి తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు, అదే వ్యక్తికి అదే అసెంబ్లీలో అంత ఘోరమైన అవమానం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా జరిగింది. ఎన్టీ రామారావు గారు కూడా ఇట్లానే నేను ఈ సభలో ఉండనని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన సీఎంగా వచ్చారు. ఇప్పుడు ఇది రెండోసారి. అంటే ఎన్టీ రామారావు గారికి ఎంత అవమానం జరగల. ఎన్టీ రామారావు గారిది ఏం జరిగిందంటే, ఒకసారి ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, అంటే అప్పుడు ఎంత అంటే సభ్యులు ఎంత దీనిగా ఉండేవాళ్ళు అంటే, సెన్సిటివ్గా ఉండేవాళ్ళు అంటే, బాంబులు శివారెడ్డి అంటారు, ఆయన తెలుగుదేశం శాసనసభ్యుడు. అంటే ఆయన మర్డర్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో మర్డర్ జరిగితే దాని మీద చర్చించాలనేది శాసనసభలో గట్టిగా పట్టుబట్టారు. అయితే స్పీకరు ఒప్పుకోవాలి, ఇప్పుడు కుదరదని చెప్పారు. అప్పుడు వీళ్ళంతా పోడియం దగ్గరికి వెళ్ళారు. తెలుగుదేశం శాసనసభ్యులందరూ కూడా పోడియం దగ్గరికి వెళ్ళారు. ఎన్టీ రామారావు గారు ఆయన స్థానంలోనూ కూర్చున్నారు. అప్పుడు ఏం చేశారంటే, వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తా తీర్మానం పెట్టారు. పోడియం దగ్గరికి వెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారిని కూడా సస్పెండ్ చేశారు. అది ఆయనకి ఆగ్రహం తెప్పించింది. పోడియం దగ్గరికి వెళ్ళినందుకు వెళ్ళరు, ఆయన తన సీట్లోనే కూర్చున్నారు. జనరల్గా ఏంటంటే, మీకు ఫ్లోర్ లీడర్స్ ఎవరు వెళ్ళరు పోడియం దగ్గరికి వెళ్ళరు. ఫ్లోర్ లీడర్స్ వాళ్ళ స్థానాల్లో ఉంటారు, వాళ్ళ పార్టీ నేతలు వెళ్తారు. అయితే ఆ క్రమంలో మొత్తం సస్పెండ్ చేశారు. ఎన్టీ రామారావు గారిని కూడా చదివాడు ఆయన. ఎవరంటే మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్ చదువుతారు. చదివి సో మెంబర్స్ అందరినీ కూడా ఒక రోజు లేకపోతే సెషన్ మొత్తము సస్పెండ్ చేస్తున్నామని ప్రకటిస్తారు. స్పీకర్ రూలింగ్ ఇస్తారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారికి ఆగ్రహం, నేను వెళ్ళలేదు, పోడియం దగ్గరికి వెళ్ళకుండా నన్ను సస్పెండ్ చేస్తారా, నాకు ఇక్కడ న్యాయం జరగదు, నేను మళ్ళీ తిరిగి సీఎంగానే ఈ సభలో అడుగు పెడతానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. 93లో జరిగింది ఇది. అప్పుడు తిరిగి మళ్ళీ దాదాపుగా 1.5 years. పెద్ద విషయం అంటే కాదు, అంటే పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు పోలిస్తే. ఇవి చూసిన తర్వాత అది పెద్ద విషయం కానీ అప్పటికే ఇది సభా సంప్రదాయాలకి విరుద్ధం. అది సభా సంప్రదాయాలు ఏంటి, ఆయన లేరు కదా, ఆయన తన సీట్లోనే కూర్చున్నప్పుడు మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేయాలి అనే దాని మీద అక్కడ ఆయన ఎంత అగౌరవంగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి ఇక నాకు న్యాయం జరగదు, ఈ సభలో నేను రాను, తిరిగి సీఎంగానే అడుగు పెడతానని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ప్రతిజ్ఞ చేసి 94లో కూడా అప్పుడు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది కదా, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మీకు ప్రతిపక్ష హోదా రాలా, కేవలం 26 సీట్లు వచ్చినాయి. పీజీఆర్ వాళ్ళ సిఎల్పి లీడర్గా ఉండేవాడు, కేవలం 26 సీట్లకి పరిమితం అయ్యారు. అప్పుడు తెలుగుదేశానికి 220కి పైగా సీట్లు వచ్చినాయి, కమ్యూనిస్టులకి ఉభయ కమ్యూనిస్టులకి దాదాపు 40 సీట్లు వచ్చినాయి. అది సేమ్ ఇది హిస్టరీ రిపీట్స్ అంటారు కదా, చరిత్ర మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుంది అంటారు. 2024 అంటే దాదాపుగా మీకు 30 సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతమైంది. అదే తెలుగుదేశం అధినేత, అప్పుడు తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అవమానం ఎక్కువ. అప్పుడు కొన్ని విలువలు ఉండేవండి. అసలు కాదండి, ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని శాసనసభ సమావేశాల్లో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ ఒక మామూలు ఎమ్మెల్యేకి కూడా జరగనంత అవమానం కదా అది చంద్రబాబు నాయుడు గారికి జరగడం. చాలా అది ఏంటంటే పట్టు విడుపులు అనేది ఉండాలి. శాసనసభలో కావచ్చు, అటు లోక్సభలో కావచ్చు, పట్టు విడుపులు ఉంటాయి. అంటే ఒక్క స్థాయి వరకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే
శాసనసభ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆ స్పీకర్ ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంటర్వ్యూన్ అయ్యి ఇది కరెక్ట్ కాదు, మీరు కూర్చోండి అని చెప్పాలి. కానీ ఇక్కడ స్పీకర్ కూడా ఏం చేశారంటే ఆయనే కొన్ని అందించాడు. అసలు కొంతమంది శాసనసభ్యులు ఏదో మాట్లాడుతుంటే ఆయన కూడా ఆయనే అందించినట్టుగా సబ్జెక్ట్ అందించి ఇంకా ఇది మీరు దీన్ని కూడా అన్నట్టుగా చేశారు. అది చాలా అది కూడా తమ్మినేని సీతారాం గారు కూడా ఆయన కూడా సీనియర్ నాయకుడు, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి, ఆయన ఎందుకు అలా మారారో అంటే 10 సంవత్సరాలు దురదృష్టకరం ఏంటంటే, బాధాకరం ఏంటంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో 10 సంవత్సరాలు మంత్రి. ఆ రోజు ఉత్తరాంధ్రలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వటానికి వ్యతిరేకించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పదవి ఇచ్చారు. అదే సీతారాం గారు పార్టీ ఒక సందర్భంలో ఏమన్నాడంటే, నేను చనిపోతే నా శవం మీద తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుంది అన్నాడు. ఆన్ రికార్డ్ ఇది. ఓకే, అటువంటి వ్యక్తి సరే పార్టీ మారాడు, కారణాలు ఏమైనా కావచ్చు, కానీ నేననేది ఆ పార్టీలో పెరిగాడైనా, ఆ పార్టీలో ఎదిగాడైనా, ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించాడు. ఆయనకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అయినప్పటికీ కూడా ఆయనకి అది లేకుండా, ఆ సభా మర్యాదలను పాటించకుండా చేయటం, అది ఏమైందంటే స్పీకర్ పదవికే. ఎందుకంటే తమ్మినేని సీతారాం గారు చాలా సందర్భాల్లో పార్టీ వాళ్ళ కార్యక్రమాల్లో అటెండ్ అయ్యాడు. ఆయన తప్పేంటని ఎదురు ప్రశ్నించాడు మళ్ళీ. ఇంకా దానికి బయట మా పార్టీ అని మాట్లాడేవాళ్ళు, పార్టీ అనే కాదు పార్టీ కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు. అసలు స్పీకర్ చైర్లో కూర్చొని కూడా నేను షాక్ అయ్యానండి. ఆ రోజు లైవ్ జరిగేటప్పుడు నేనే ఉన్నాను. మా పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారుగా, మీరు ఆగండి అన్నారు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఆయన ఎస్బీజీ కవర్ అంటే ఆ కవరేజ్ ఉంది కదా చంద్రబాబు నాయుడుకి, అది తీసేస్తే ఏమవుతుందో తెలుసా అనే మాట కూడా అన్నాడు. చాలా ఇవన్నీ ఏంటంటే ప్రజాస్వామ్యానికి వన్నీ తెచ్చేవి కాదు, ఒక బ్యాడ్ ప్రెసిడెంట్. అంటే ఒక ప్లాన్ ప్రకారమే 5 ఏళ్ల పాటు మన లోపల ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, నేను ఎవరు, తిట్టేవాళ్ళు ఎవరు, కెమెరా ఎటువైపు ఉండాలి, ఎటువైపు తగ్గాలి, ఇవన్నీ ప్లానింగ్ తోనే నడిచిందండి 5 ఏళ్ల పాటు. ఏదైనా కూడానండి ఇది పెద్ద గుణపాఠం. ఇది కూడా ఆయన ఏడ్చి బయటకు వచ్చింది కూడా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వీడియో తీస్తేనే, లేకపోతే అది కూడా తెలిసేది కదా ఎవరికి. అంతకుముందు భయంకరంగా తిట్టారు అనేది ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పారండి. అది వినలేక ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయంట. ఆయన కూడా హోందా గల నాయకుడు కదా, ప్లీజ్ తీసుకొని అన్న వెళ్ళండి అయ్యా ఆయన్ని అని చెప్పారండి. ఇది వైసీపీలో ఉండి కూడా అది వినలేక. అదే అందుకనే అంత ఘోరమైన బూతులు ఆ సమయంలో జరిగింది. అంటే అది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది శాశ్వతం అనుకున్నారు. అధికారం శాశ్వతం కాదండి. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఈరోజు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఏం జరిగింది అనేటువంటిది. ఇది పెద్ద గుణపాఠం అందరికీ కూడా. అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ కూడా గుణపాఠం ఇది. అవును. అందువల్ల అంటే నేను అటువంటిది జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆ శాసనసభ్యులకి వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. అదేవిధంగా శాసనసభ్యులకి అంటే ఇందాక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అంటే లైవ్ టెలికాస్ట్తో పాటు శాసనసభ్యులకి అంటే వాళ్ళకి శిక్షణా తరగతులు కూడా నిర్వహించినటువంటి ఇది చంద్రబాబు గారికి. అంటే కొత్తగా ఇప్పుడు దాదాపుగా 80 మంది కొత్తగా వచ్చారు శాసనసభ. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా దాని మీద ఒక అవగాహన కావాలి. శాసనసభలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. ఎందుకంటే రకరకాల ఇవి ఉంటాయి. అంటే ఒక ప్రజా సమస్యలను మీరు లేవనెత్తడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్ని ఎంత సమర్థవంతంగా మీరు తీసుకెళ్ళగలుగుతారు. అంటే ప్రశ్నోత్తరాలు ఉంటాయి, కాలింగ్ అటెన్షన్ అని ఉంటుంది, తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ ఉంటుంది, తర్వాత మీకు స్వల్పకాలిక డిస్కషన్స్ ఉంటాయి, షార్ట్ డిస్కషన్స్ ఉంటాయి, తర్వాత ఇట్లాగా అనేక అవకాశాలు ఉంటాయి అన్నమాట. అవకాశాలని ఈ కొత్తగా వచ్చినటువంటి శాసనసభలు ఏ విధంగా ఉపయోగించుకోగలగాలి, అది ఒక ఆర్ట్ అండి. అది అంటే చాలామందికి తెలియదు. శాసనసభలో చాలామంది మాట్లాడలేకపోవటం కారణం ఏంటంటే అవగాహన లేకపోవటం. దీనికి ఆయన శిక్షణ ఇప్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మీకు ఢిల్లీ నుంచి చాలామంది వచ్చారు. ఇక్కడ పాత అంటే అసెంబ్లీ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు, స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు వచ్చి తరగతులు తీసుకున్నారు. ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే దాని మీద చాలా మంది అలాంటి శిక్షణ కూడా ఇప్పుడు కూడా ఇంతమంది ఉన్నారు కాబట్టి మళ్ళీ శిక్షణ తరగతులు పెడతారేమో. ఖచ్చితంగానండి. మంత్రులకు శిక్షణ ఇప్పించాడు ఆయన. అదేవిధంగా శాసనసభ్యులకు కూడా శిక్షణ ఇప్పించారు. ఎందుకంటే వాళ్ళు వివిధ నేపథ్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళకి కొంతమందికి రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉండకపోవచ్చు,
కానీ శాసనసభ అనేది మనకు తెలుసు కదా, ఎంతో విలువైనటువంటి సమయం. ప్రతి నిమిషానికి లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. అదేవిధంగా లైవ్ టెలికాస్ట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ బిహేవియర్ ఉండాలి, వాళ్ళ సబ్జెక్ట్ వెళ్ళాలి. ఏదో మాట్లాడతామంటే మాట్లాడతాం కాదు, సబ్జెక్ట్ వెళ్ళాలి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు వెళ్ళాలి. కాబట్టి చూడాలి అంటే ఒక ఇంట్రెస్ట్ రావాలి పబ్లిక్, అంటే ఒక ప్రొడక్టివ్గా ఉండాలి. అవును, అంటే ఏదైనా కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మన డిస్కషన్ కూడా ఒక ప్రొడక్టివ్గా ఉండాలి. అంటే దానికి ఒక పర్పస్ సర్వ్ అవ్వాలి, కన్స్ట్రక్టివ్గా ఆ పర్పస్ సర్వ్ అవ్వాలి. ఆ పర్పస్ సర్వ్ అవ్వాలంటే అసెంబ్లీ దేనికి ఉన్నది, దాని పర్పస్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది ప్రజలు చూస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని ఎంతగా మ్యాక్సిమైజ్ చేయాలి, దాని యొక్క ఉపయోగాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోగలిగితే అంతగా ప్రజలకు మేలు జరుగుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇద్దరు మాత్రమే శాసనసభకు వచ్చారండి. అంటే అందరూ ఇటువైపు సభ్యులు అందరూ వచ్చినప్పుడు కూడా వైసీపీ నుంచి ఎందుకో రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి మిగతా 8 మంది ఎందుకు రాలేదనేది ఒక చర్చ. మరి తర్వాత ఇద్దామన్నా ఈయన పిలిచినా రాలేదా, లేదంటే వాళ్ళు ఏమన్నా గోడ మీద ఉన్నారా, అనేక అనుమానాలు వస్తాయిగా. నిదానంగా వెళ్ళి ఇద్దాము, లేదంటే ఇంకో పార్టీ తరపు నుండి వెళదాము అనేది ఏదో ఉంటాయి కదా. సో అనేక అనుమానాలకి తావిస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడాన్ని ఎలా చూడాలి? అంటే ఆయన దొడ్డిదారి నుంచి ఎందుకు వచ్చాడనేది మనకి తెలియదు. అది అంటే సాధారణంగా ఏంటంటే మరి అది ఆయనకి ఎవరు చెప్పారు, అటు నుంచి ముందు దారి నుంచి వెళ్తే ఎవరన్నా దాన్ని హెక్కిల్ చేస్తారని అనుకున్నాడా, మరి ఎందుకు ఆ రకంగా వెళ్ళాడనేది తెలియదు. తర్వాత ఇంకోటేనండి, ఈరోజు స్పీకర్ ఎన్నిక ఉంది. స్పీకర్ ఎన్నిక సందర్భంలో ఏం చేశారంటే, మనకి అసలు మామూలుగా శాసనసభలో రూల్స్ కంటే కూడా సంప్రదాయాలకి పెద్దపీట వేస్తారు. అటు పార్లమెంటు కావచ్చు, శాసనసభ కావచ్చు. అంటే కొన్ని సంప్రదాయాలు, ఉన్నతమైనటువంటి సంప్రదాయాలే మీకు రూల్స్గా అయిపోతాయి. అది డెమోక్రసీలో ఒక ఫైనర్ పాయింట్ అన్నమాట. సాధారణంగా ఏంటంటే స్పీకర్ ఎన్నికైన తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అధికార పార్టీ నాయకుడు ఇద్దరూ కలిసి ఆయన్ని చైర్ వరకు తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అది ఒక సంప్రదాయం. అది ఈరోజు ఆయన కావాలని, అంటే అయ్యన్న పాత్రుడి గారిని ఫేస్ చేయటం ఆయనకి ఇష్టం లేదని మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే నిన్న ఆయన ఓత్ తీసుకున్నాడు, శాసనసభ్యుడిగా ప్రమాణం చేశాడు. ఈ రోజు రావడానికి ఏంటి, ఈ రోజు స్పీకర్ ఎన్నిక ఉంది కదా. స్పీకర్ ఎన్నికలో మరి ఆయన పార్టిసిపేట్ చేయాలి కదా. అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, అట్లా ఏం లేదండి. ప్రతిపక్ష నాయకుడే కాదు, ఫ్లోర్ లీడర్స్ ఉంటారు. అంటే సాధారణంగా ఇప్పుడు మనకి 2009 చూసినట్లయితే 2009లో జయప్రకాష్ నారాయణ గారు ఒక్కడే లోక్సత్తా తరఫున. అదేవిధంగా మీకు సిపిఐ నుంచి ఒకళ్ళు, సిపిఎం నుంచి కూడా ఒక్కొక్కరే ఉండేవాడు. చాడా వెంకటరెడ్డి గారు ఉండేవాడు, తర్వాత నోముల నర్సయ్య, వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రాతినిధ్యం తక్కువైనప్పటికీ కూడా ఆ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్గా ఫ్రంట్ రోల్లోనే కూర్చుంటారు వాళ్ళు. ప్రతి అంశాన్ని స్పీకర్ ఏం చేస్తారంటే, ఒక అంశం వచ్చినప్పుడు ఏదన్నా సలహాలు అడిగేటప్పుడు ఫ్లోర్ లీడర్స్ అందరినీ అడుగుతారన్నమాట. మీ అభిప్రాయం ఏంటి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారన్నమాట. అట్లానే ఇప్పుడు ఈ ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా వెళ్తారు. వివిధ పార్టీలు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో, అంటే సపోజ్ ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ కూడా మీకు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ నాయకులు కూడా ఫ్లోర్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు తీసుకుని వెళ్తారు. తెలంగాణలో ఒక ఓన్లీ ఆయన రాజాసింగ్ గారు ఒక్కళ్ళే బీజేపీ ఉన్నా ఆయన ఒక్కడే అన్ని పాత్రలు పోషించేవాళ్ళు. ఉందండి. అంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు జయప్రకాష్ నారాయణ గారు 2009లో ఆయన శాసనసభ్యుడు ఒక్కడే. ఇలా కళకళలుగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో, ఒక టీఆర్ఎస్, ఒక సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, తర్వాత ఇండిపెండెంట్ ఉండేవాళ్ళు. 2009లో ప్రజారాజ్యం పార్టీ, ప్రజారాజ్యం, అన్ని కలిసి ఒక కళగా ఉండేదండి, బ్రహ్మాండంగా ఉండేది. ఎందుకంటే మీకు డైవర్సిఫైడ్ వ్యూస్ వస్తాయండి. అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యూస్ కాకుండా, సపోజ్ ఒక రైతుల సమస్యలను మీద చర్చ జరిగినప్పుడు డైవర్సిఫైడ్ వ్యూస్, రకరకాల సలహాలు సూచనలు, ఆ సలహాలు సూచనలు బట్టే ప్రభుత్వం తన విధానాలను మార్చుకుంటుంది. అదేవిధంగా మీకు కీలకమైనటువంటి బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్లో చాలామంది ఏంటంటే ఆ బిల్స్ ఈవినింగ్ టైం జరుగుతూ ఉంటాయి. ఆ బిల్స్లో చాలా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి. వాళ్ళు కనుక వెళ్ళకపోతే అవి చట్టాలుగా అయిపోతాయి. ఆ బిల్స్లో ఉండేటువంటి కొన్ని, అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఉంటే ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడతాయి. మీకు అర్ధరాత్రి పూట జరిగినటువంటి చాలా ఇవి బిల్స్కి సంబంధించినవి.
బిల్స్ సంబంధించిన అంశాల్లో చాలా పట్టుబట్టి కీలకమైన ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం అంటారు కదా, అట్లా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు ఆ మాటలతోనే ఆ పనితీరుతోనే ఏం జరిగిందా, కంక్లూజన్ ఏం జరిగింది, అంత టైట్ ఫైట్ ఉండేది. ఇటు 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 ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆ టైట్ ఫైట్ ఉండేది. మీకు చాలా రిచ్గా అక్కడ కొన్ని అంటే మీకు కౌల్ అండ్ షక్దర్ అని ఉంటుంది. కౌల్ అండ్ షక్దర్ పుస్తకం ఉంటుంది. అంటే కొన్ని నిబంధనల ప్రకారం ఏం మాట్లాడాలి, ఏ రకంగా ఉండాలి అనే దాని మీద పట్టుండాలి. ఫలానా నిబంధన కింద ఈ విధంగా మాట్లాడాలి, పదాల నిబంధన కింద ఈ పాయింట్ నేను రైట్ చేస్తున్నాను అని దాని మీద పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ సభలో పయ్యావుల కేసుకు మంచి పట్టు ఉంది. శాసనసభ వ్యవహారాల మీద తను 94 నుంచి శాసనసభ్యుడు, బాగా చదువుతాడు తను. అందులో శాసనసభలో చాలా డిస్కషన్స్ గతంలో ప్రతిపక్ష నేతగా చేసినటువంటి, అంటే కేశవ్ గెలిచినప్పుడల్లా ప్రభుత్వం ఉండదు, అందువల్ల తను ప్రతిపక్ష నేతగా తను 2004లో తను ఉన్నాడు. అదేవిధంగా 2009లో ఉన్నాడు, 14లో ఓడిపోయింది కదా ఉన్నాడు ఆయన. కాబట్టి నాకు కూడా మంచి మిత్రుడు తను. నేను ఏంటంటే చాలా అంటే ఆయనకి ఇచ్చినటువంటి ఈ శాఖ చాలా యాప్ట్గా ఉంది. ఎందుకంటే శాసనసభ వ్యవహారాలు చాలా కీలకం అండి. కానీ మొన్న ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుద్దని చూసారండి. ఒరవకొండ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పార్టీ అధికారంలోకి రాదు అనేది. అంటే పయ్యావుల కేశవ్ గారు మాత్రం ఆ రికార్డు లేదంటే అది చరిత్ర సృష్టించారు, ఆయన చేశాడు. తనకి మంచి పట్టు ఉన్నది శాసనసభ వ్యవహారాల విషయంలో. కాబట్టి శాసనసభలో ఇవాళ ఏంటంటే దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం లేకపోవడం. ప్రతిపక్షం ఉండాలండి, ఎందుకంటే అధికార పక్షం చేసేటువంటి తప్పుల్ని సరిదిద్దటానికి, లేవనెత్తడానికి నిజానికి ప్రతిపక్షం ఉండాలి. ఇవాళ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో 26 మంది ఉన్న పీజీఆర్ చాలా అంశాలను ఎత్తేవాడు. అప్పుడు కూడా చాలా అద్భుతంగా తను పెర్ఫామ్ చేశాడు. అదేవిధంగా 89, 94 మధ్య తెలుగుదేశం కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించింది. అట్లాగా ప్రజల సంబంధించినటువంటి సమస్యలను లేవనెత్తడంలో ప్రతిపక్షం ఉండాలి. కానీ 11 మందితో కూడా చేయొచ్చు వాళ్ళు. కానీ నేను అనుకోవటం ఏంటంటే మరి మీరు అన్నట్టుగా ఉంటారా, వెళ్ళిపోతారా, అసలు సభకు వస్తారా లేదా అనేటువంటిది మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే మాత్రం ప్రజలు ఇచ్చినటువంటి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అది తప్పనిసరిగా ఇది వాళ్ళ మంచి పద్ధతి కాదు ఆయన రాకపోవటం. మరి చూడాలి ఆయన ఉన్నాడా లేదా. అంటే పేపర్ల ద్వారా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆయన పులివెందులు వెళ్ళిపోతున్నారు, పులివెందుల్లో 2-3 రోజులు పర్యటన చేస్తారు, ఈ రోజు రారు అనేటువంటిది వార్త వచ్చింది. అదే నిజమైతే మాత్రం అది దురదృష్టకరం. ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుంది. ఖచ్చితంగా అండి. అంటే నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఛాంబర్లో, ప్రతిపక్ష నాయకుడికి కేటాయించిన ఛాంబర్లో కూడా కొంతమంది నాయకులతో మాట్లాడినట్టున్నారు. ఆయన అంటే ప్రజావేదిక కూల్చేసే ముందు అదే మొదటి లాస్ట్ మీటింగ్, ఇది ఉండదు, రాదు అని చెప్పినట్టుగా. అలాగే ప్రతిపక్ష అంటే ఆయన కేటాయించిన ఛాంబర్లో నేను ఇంకా ఇక్కడికి రాను, ఇంకెక్కడ కూర్చోను అని చెప్పేసి మరి వెళ్ళారు అనేది కూడా ఒకటి తెలుస్తుంది. కానీ ఆ పాత్ర ఎవరు పోషించాలి, ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద ఫైనల్లీ ఒక కంక్లూజన్ ఇవ్వండి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అండి, అంటే నేను గమనించలేదు. ఆయన కనుక ఇదే లాస్ట్, నేను ఇక రాను సభకు అన్నప్పుడు బెటర్ హీ హ్యాస్ టు రిజైన్. అవునా? ఎస్, అంతే కదా. ఇక నేను శాసనసభకు రాను అన్నప్పుడు ఇంకా శాసనసభ సభ్యుడిగా కొనసాగాల్సినటువంటి నైతిక బాధ్యత ఆయనకి ఏముంది? ఇప్పుడు ప్రజలు ఇచ్చారు తీర్పు, ప్రజల తీర్పుని నువ్వు కనుక అది శిరసావహించకపోతే, దాన్ని ఆనర్ చేయకపోతే, నేను ఉండను అంటే నీకు శాసనసభ్యుడిగా ఉండేటువంటి హక్కు ఏముంది? కానీ ఇట్లా చిన్న పిల్లల తీరులాగా అయితే ఎవరు వ్యవహరించలేదు కదండి. మొన్నటిదాకేమో ఒక గతంలో ఏ నాయకుడిని చూడనంత రూడ్గా ఆయన చేతలు కనబడి, మళ్ళీ ఆయన చూస్తే ఆయన చాలా ఇట్లా అంటే చూడంగానే ఒక పేదవాళ్ళ కనబడుతూ ఉంటారు స్టేజ్ మీద. లుక్స్ నవ్వు కానీ డిసీవ్ అంటారండి, లుక్స్ డిసీవ్ అంటారు. అంటే చాలా మంది విషయంలో అది జరుగుతూ ఉంటుంది. అంటే మనం చూడంగానే అరే పాపం అనుకుంటాం, అది ఏమంటుంది, అది మోసపోతాం అనమాట. అందుకనే లుక్స్ డిసీవ్ అంటారు. కాబట్టి యూ డోంట్ గో బై లుక్స్. కాబట్టి ఆయన అట్లా అంటున్నారు కాబట్టి ఆయన చాలా సాత్వికుడు. ఆయనకి నిజంగా ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉంటే,
ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి ఆమోదించి ఎస్ ప్రజలు నేను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నాను, ఆత్మపరిశీలన, ఎందుకు ఈ ఓటమి ఎదురైంది, తిరిగి నేను ప్రజల కాన్ఫిడెన్స్ని నేను గెయిన్ చేస్తాను, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాను, అధికారంలోకి వచ్చే వరకు నేను ప్రజల తరఫున పోరాడతానని చెప్పాలి. అలా కాకుండా నేను అసలు ఓడిపోలేదు అని కూడా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే అర్థంగా అసలు ఏంటి ఆంధ్రాలో మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాం, ఆ వ్యవహార శైలి వ్యవహార తీరు ఆ హోందాతనం లేకపోవడం. ఇప్పుడు కొంతమంది ఒక ఇది ఉందండి, ఇప్పటికీ కూడా చాలామంది భూమి బలపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే భూమి గుండ్రంగా లేదు బలపరుపుగానే ఉంది అని అనుకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఏం చేయగలం? అట్లని ఈయన ఓడిపోలేదు అంటున్నాడు. లైక్ ఏదో అంటారు కదా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు, సైజోఫీనియా సంథింగ్, స్కిజోఫీనియా, ఈ రకరకాల ఫీలియాలు. ఇవి అంటే చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే సాధారణంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజల తీర్పుని గౌరవిస్తారు, మిగతా అన్నీ పక్కన పెట్టండి. కానీ ఆయనకి ఆ హోందాతనం లేదనేది మనకు అర్థమవుతుంది. కానీ అంటే ఒక్కటి అండి, పిరికి అంటే అమాయకపు చూపులు, అమాయకపు నడకలు, అమాయకపు మాటలు మాట్లాడినప్పుడు ఒక రకంగా ఆ సెంటిమెంట్ అనేది మళ్ళీ మహిళలో ఒక మళ్ళీ సెంటిమెంట్ అయ్యో పాపం అనుకునేలాంటి పరిస్థితి కారణం అవదంటారా? అంటే ఆనాడు కూడా ముద్దులు చంద్రబాబు నాయుడు గారు ఊరికే చెప్తారు కదా, ముద్దులు పెట్టారు మీరు పడిపోయారు అసలు విషయం తెలియదు మీకు అని చెప్పేసి. అంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటారు. అంటే ఒకసారి దెబ్బతింటే రెండోసారి జనానికి తెలుస్తుంది. అంటే ఆల్రెడీ మీరు అన్నారు అంటే అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఆయన దాన్ని ఏమంటారంటే యాంటిక్స్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ముద్దులు పెట్టడం, దగ్గరికి తీసుకొని తల నిమ్మరటం, ఇవన్నీ కూడా యాంటిక్స్ అనమాట. ఆ యాంటిక్స్కి ఆయన నవ్వడం, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నవ్వడం, ఇవన్నీ యాంటిక్స్ అంటారు. ఆ యాంటిక్స్కి ఆయన పెర్ఫార్మెన్స్కి అంటే యాక్షన్కి మిస్ మ్యాచ్ అవుతుంది. యాక్షన్ ఏం చేశాడు, ఎవరిని కూడా పార్టీ నేతలను దగ్గరికి తీయలేదు, ఏనాడు ఎవరితో చర్చించలేదు, నేను ప్రజలు అనుకున్నాడు తప్ప ఈ పార్టీ అవసరం లేదు, పార్టీ నేతలు అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు అని అందరినీ దూరం చేసుకున్నాడు. అందుకే కదా ఇవాళ ఇంత ఘోరమైనటువంటి ఓటమి ఎందుకు ఎదురైందంటే నేనేదో బటన్ నొక్కితే ప్రజలు నాకు ఓట్లు వేసేస్తారు, డబ్బులు పడతాయి, సీట్లు అవుతాయని అనుకున్నాడు తప్ప నాయకులకి కనీస గౌరవం వల్ల కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇవాళ మరి రెండోసారి ఎందుకు మోసపోతారండి? అదేవిధంగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు, ఇవాళ ఉద్యోగులు ఉన్నారు, అంటే టీచర్స్. ఇవాళ చాలా నేను చూశాను, ప్రవీణ్ ప్రకాష్ ఆయన చాలా రిపెండెన్స్ చేసి తప్పైతే క్షమించండి అన్నమాట. వాళ్ళని అంటే టీచర్లను తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే మద్యం షాపుల దగ్గర, బాత్రూమ్స్ దగ్గర పెట్టడం, ఇటువంటి జరుగుతూ ఉంటే ఇది మీడియా ఎత్తి చూపిస్తుంటే మీడియాని ఏం చేశాడు ఆయన? మీడియాని టార్గెట్ చేసి దుష్ట చతుష్టయమని అంటే మంచి మాటలు చెబితే ఆయనకి చెవికి ఎక్కలేదు. అంతేగా తప్ప జనరల్గా ఏంటంటే ప్రతిపక్ష రోలు ఆ రోజు మీడియా పోషించినప్పుడు మీడియా చెప్పే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా, అట్లీస్ట్ ఎంతవరకు వాస్తవం ఉందని తెలుసుకోవాలి కదండి, ఎవరైనా తెలుసుకుంటారు కదా. కానీ ఏకపక్షంగా అంటే మీడియా అంతా మన మీద కక్ష మీడియాని టార్గెట్ చేయడం రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత అదే సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. కానీ ప్రజలైతే ఆమోదించలేదు. ఇప్పుడు వాళ్ళు బాధితులు కదా, బాధితులు ఏ విధంగా ఆమోదిస్తారండి? ఇప్పుడు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులను కనీసం బయటికి రానివ్వలేదు, గృహ నిర్బంధాలు చేశారు, వాళ్ళ సమస్యలను చెప్పుకోనివ్వలేదు, అక్రమ కేసులు పెట్టారు. ఇవన్నీ ప్రజలు అంటే ఆయన్ని చూసా లేదంటే ఆయన ప్రేమ చూసి ఆయన చూపిస్తున్న ప్రేమ లేదంటే ముద్దు అంటే నిజానికి మన తెలుగు సాంప్రదాయం కానీ హిందూ సాంప్రదాయం కానీ పెద్ద అవతల వ్యక్తిని టచ్ చేయకుండానే మనం నమస్కారం పెడతాము, ఆశీర్వదిస్తాం. ఆశీర్వదించడం కూడా పైనుంచి ఇస్తారు తప్పితే తల మీద కూడా పెద్ద చేయి పెట్టరు. అంటే ఇలా ఉంటుంది. దానికి భిన్నంగా ఆయన చూపించిన ప్రేమకి ఇదేదో కొత్త ఎఫెక్షన్ లీడర్కి జనాలకి మధ్య అనే దాంతో పబ్లిక్ ఇదయ్యారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు మరణించడం కూడా ప్లస్ అయింది, ఒక్క ఛాన్స్ అడగడం, ఇవన్నీ కలిసి వచ్చినాయండి. కానీ ఎక్కువ నెంబర్ అనేది మేబీ ఆయన అప్పుడున్న దానికి ఆ తర్వాత దానికి అంటే ఏమంటారు, ఎవరికైనా అది నాకైనా ఎవరికైనా అహంకారం తలకెక్కడం అనేది మాత్రం ఎప్పటికీ జరగకూడదు. కానీ ఆయనకి పెద్ద నెంబరే దానికి కారణం అయితే కనుక ఇప్పుడు ఈ పార్టీకి కూడా పెద్ద నెంబరే వచ్చింది. మరి ఈ పెద్ద నెంబర్తో వీళ్ళు ఎలా ముందుకెళ్ళాలి? ఎవరు? తెలుగుదేశం కూటమి కూడా పెద్ద నెంబరేగా, పెద్ద నెంబర్తో మళ్ళీ అహంకారం రాకూడదు. అంటే అదే మీరు అన్నట్టుగా దీన్ని బ్రూట్ మెజారిటీ అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో మంచిది కూడా కాదు బ్రూట్ మెజారిటీ రావటం. మీకు 84లో రాజీవ్ గాంధీ గారికి 425 సీట్లు దాకా వచ్చినాయి.
కట్ చేసి 5 ఏళ్లలో చూసినట్లయితే ఆయన ఓడిపోయాడు, వీపీ సింగ్ గారి చేతుల్లో ఓడిపోయాడు, జనతాదళ్ గవర్నమెంట్ వచ్చింది. అంటే బ్రూట్ మెజారిటీ రావడం అనేటువంటిది కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎందుకంటే మీకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతిపక్షం చాలా బలంగా ఉండాలి. ఆ ప్రతిపక్షం బలంగా లేకపోతే ఇబ్బందులు. ఇంకోటి ఏంటంటే మనకి దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్టులు లేకపోవడం కూడా కొంత ఇబ్బంది అండి. కమ్యూనిస్టులు చాలా అంటే కమ్యూనిస్టులు లేవనెత్తేటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే రైతు కూలీల గురించి, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, ఇట్లా ఎవరు టచ్ అయినటువంటి సమస్యలు అంటే పేద వర్గాలకు చెందినటువంటి ఎర్రజెండా ఒకటి ఉంటుంది అనేది ఇప్పటికి కూడా ఉంటుంది. ఆ కమ్యూనిస్టులు రామకృష్ణ గారు మాట్లాడితే దానికి అది వేరే ఇప్పుడు హౌస్లో కనుక మీకు కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండుంటే చాలా బాగుండేది. దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేకపోవడం కూడా ఒక ఇబ్బంది. ఇక సైద్ధాంతికంగా ఇటు బీజేపీ ఇటు రైట్ కాబట్టి అటు లెఫ్ట్ వాళ్ళు కలవరు కాబట్టి బీజేపీ అదేవిధంగా జనసేన, తెలుగుదేశం కాబట్టి 3 ఫ్రెండ్లీ పార్టీలు అయినప్పటికీ కూటమిలో ఖచ్చితంగా కొంత వాళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటిది కూడా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షం అంటే స్వపక్షంలోనే విపక్షం అంటాం కదా, ఆ విధంగా కూడా ఉంటే కొంచెం హౌస్ బాగా జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకోండి, హౌస్ ఏముంటుంది, ఏకపక్షంగా ఉంటుంది. అది ఆహా ఓహో అనుకుంటారు, వెళ్ళిపోతారు. దాని మీద చర్చలు ఉండవు, వీళ్ళే ప్రశ్న వీళ్ళే జవాబుగా ఉండాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు హీ నోస్ హౌ టు రన్ ది హౌస్ అనేది, అంటే సభా వేదిక ద్వారా ప్రజలకి ఏ అంశాలు వెళ్ళాలి అనేది ఆయనకి తెలుసు. కాబట్టి మరీ ఏకపక్షంగా ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. రైట్ అండి. విక్రమ్ గారు, యాక్చువల్లీ మనం సాటర్డే రోజు పబ్లిక్ అండ్ పాలిటిక్స్ అని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, జరుగుతున్న రాజకీయాలు, సామాజిక అంశాలు అన్నిటి గురించి అనేది మనం తీసుకుంటుంటాం. బాలకోటయ్య గారు కూడా జాయిన్ అవుతున్నారు దాని గురించి మనతో మాట్లాడడానికి. ఎనివే, అంటే మీరు ఇచ్చిన ఈ విశ్లేషణ ఏదైతే ఉందో నిజంగా అద్భుతం అండి. చాలా కొత్త కొత్త విషయాలు, శాసనసభ గురించి చాలామందికి తెలియని విషయాలు కూడా చెప్పారు. అలాగే పబ్లిక్ నుంచి కూడా తీసుకుందాం విక్రమ్ గారు. బాలకోటయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. బాలకోటయ్య గారు రైట్, నమస్తే అండి బాలకోటయ్య గారు. అలాగే కాల్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు కౌరవ సభ నుంచి గౌరవ సభ వైపు మారిన తీరు కానీ, అలాగే హోదా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వాహనాన్ని చంద్రబాబు నాయుడు గారు లోపలికి అనుమతించాలి అన్న ఆదేశాలు ఇవ్వడం కానీ, అలాగే ఖర్చు పేరుతో ఏదైతే ఉందో ఖర్చు ఎక్కువైపోతుందని ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని, పోలవరాన్ని, అలాగే అమరావతిని నిట్ట నిలువున ఒక రకంగా కూలదోసిన పరిస్థితి అయితే ఉంది 5 ఏళ్లలో. కానీ అటు ప్యాలెస్ మాత్రం, రిషికొండ ప్యాలెస్ మాత్రం మరి అంత ఎత్తున కట్టుకోవడానికి గల కారణాలు ఏంటి, ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారు, ఈ అంశాలు కానీ, అలాగే ఒక్కొక్కరు ఇన్నాళ్ల పాటు బూతులు మాట్లాడిన వాళ్ళు, టార్గెట్ చేసిన వాళ్ళు, చంపడానికి కూడా వెనుకాడకుండా జరిగిన కొన్ని క్రీడలు, మాటలతో అసహ్యంగా దూషించిన వాళ్ళు, ఈ లెక్కలు కూడా తేలాలా, ప్రతీకారాలు తీర్చుకోవాలా, దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి కొన్ని అంశాలు తీసుకుంటున్నాం. స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రాల్ అవుతూ ఉంటాయి, కాల్ చేసే వాళ్ళు కాల్ చేయొచ్చు. బాలకోటయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. బాలకోటయ్య గారు నమస్తే అండి. బాలకోటయ్య గారు వినపడుతుందా? నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి అంటే కంగ్రాచులేషన్స్ బాలకోటయ్య గారు, మీరంతా కలిసి చేసిన ఒక పోరాటం తీర్పు నిన్న శాసనసభ సమావేశాలతో ఒక రకంగా కొలిక్కి తీసుకొచ్చినట్టు, ఒక చోట కూర్చోబెట్టినట్టు అందరినీ. ఇక ఇక్కడి నుంచి ఉంటుందన్నమాట తదుపరి పర్యాయం. మీరేం చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు, రేపు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల తీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? లక్ష్మి గారు నమస్కారం, ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా కౌరవులు పోయారు, పాండవులు వచ్చారు. పాండవులు కూడా హస్తిని పరిపాలనా పట్టాభిషేకం కూడా పూర్తయింది. కాబట్టి మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, గౌరవ సభలో కూడా కౌరవులకి ఆతిథ్యం దొరికింది. మీకైతే సంతోషంగా ఉంది, మాకైతే పంట కింద రాయిలాగా ఉంది. ఆయన ఒక సాధారణమైన ఎమ్మెల్యే, 175 మంది ఎమ్మెల్యేలు ఎలా ప్రమాణ స్వీకారం చేయాలో అలాగనే చేయాలి తప్ప కౌరవులకు ఆతిథ్యం ఇవ్వటం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానీ, నాలాంటి ఉద్యమకారులు కానీ ఆహ్వానించలేము. ఇంకొక మాట కూడా ముందుగానే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారిలో మార్పు కావాలి అంటుంటే చంద్రబాబు నాయుడు గారిలో మార్పు అయితే కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. అంటే మీరు అనొచ్చు మాజీ ముఖ్యమంత్రి, ఆ మాత్రం రాజకీయ సాంప్రదాయాలు ఉంటాయని. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళటంలా ఒక స్పీకర్ స్థానాన్ని గౌరవించి ఆయన వెళ్లాల్సిన బాధ్యత ఉంది.
ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి ఇరువురు కలిసి స్పీకర్ని సీట్లో కూర్చోబెట్టే ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయానికి ఆయన తిలోదకాలు ఇచ్చాడు. ఆయన పులివెందులు వెళ్ళిపోతుంది. అవునవును. నిన్న నిన్న ఆయన నిన్న ఆయన అందరితో పాటు ఆల్ఫాబెటికల్ ప్రకారంగా జే అనే పేరు వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటే ఆయన కారుని లోపలికి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన తర్వాత వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. అదే విధంగా వెళ్ళిపోయాడు. అంటే ఇంత అతి మర్యాదలో, ఇంత అతి గౌరవం కౌరవులకి గౌరవ సభలో ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించాలి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇదే చెయ్యాలి. మరి చంద్రబాబు నాయుడు గారికి హిందీ ప్రేమ కలిగిందా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద? నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను. అంటే నాకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేశారు, కార్యకర్తలు ఫోన్ చేశారు. ఆయన ఏ అమరావతి మహిళ కూడా ఈ సన్నివేశాన్ని ఆహ్వానించదు. అంటే మీరంతా ప్రత్యక్షంగా బాధితులు కాబట్టి, ఆ గాయాలన్నీ ఇంకా మీకు మానలేదు కాబట్టి, 5 ఏళ్ల నుంచి నరకాలు చూశారు కాబట్టి మీకు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలని అనిపిస్తుండొచ్చు. కానీ సభా మర్యాదలు, పెద్దరికం చంద్రబాబు నాయుడు గారికి పాటించడం ఆనవాయితీ. ఆయన అవలంబించే మనిషే కూడా కదా. ఆయన అప్పటికప్పుడే బ్రేక్ చేసేలాంటి పరిస్థితులు ఉంటాయా? చంద్రబాబు నాయుడు గారు బాధితుడు కాదా మేడం? ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు కాదా? ఇవన్నీ సరి చేసుకోవడానికి పనికొస్తాయి లక్ష్మి గారు. మీరు చెప్పడానికి బాగానే ఉంటుంది, వినేవాడికి వినటానికి బాగుంటుంది తప్ప ఇప్పుడు అల్పులకు అందరం ఇవ్వకూడదు. మరి వాళ్ళు ఏడి ఇవాళ ఉండాలి కదా సాంప్రదాయం ప్రకారంగా. నిన్న ఇచ్చిన మర్యాదతో ఇవాళ రావాలిగా. ఏడి మరి ఇప్పుడు మర్యాద లేని వాళ్ళకి మర్యాదలు ఇస్తే అట్ట. ఇప్పుడు ఈ విషయంలోనే ఇలా చేస్తే మరి తహిమా చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ కూడా కొడాలినా అని రోడ్డు మీద పడి అరుస్తూనే ఉన్నాడు. ఏం చేస్తారో చేసుకుని అంటున్నాడు ఆయన. ఏం బీక్కుంటారో బీక్కోమంటున్నారు. మరి ఏం బీక్కుతారో నాకైతే తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే మేడం, ఈ విజయంలో 5 ఏళ్లుగా జరిగిన ఒక దారుణమైన రావణ పరిపాలనకు సంబంధించి ప్రజలు అనుభవించారు కాబట్టే ఈ విధమైన తీర్పు వచ్చింది. మేము గతంలో ఎన్నోసార్లు చెప్తున్నాం, అమరావతి ఉద్యమం కానీ అసలు అంతకంటే ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన దాష్టీకాలు మేడం, దాష్టీకాలు, దుర్మార్గాలు, హత్యలు, అత్యాచారాలు, శిరోమండలాలు, మానభంగాలు, వీటన్నిటి మీద ప్రజలు విసిగి వేశారు కాబట్టి కూటమికి ఇంత విజయాన్ని చేకూర్చారు. సరే ఆయన పెద్ద ఆయనకుంటే రాజకీయ ఆలోచన ఆయనకుంటే ఉండవచ్చు, కానీ మాకు కావాల్సింది ప్రజా పరిపాలన కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అక్కర్లేదు ప్రజలకి. ప్రజా పరిపాలన కావాలి. అంటే ఎలా అయితే పరిపాలన ఉండాలో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కానివాడికి అందరం ఇచ్చినా కూడా ప్రజలు నాకు తెలిసి అయితే వాళ్ళేమి ఆహ్వానించే పరిస్థితి ఏం లేదు. సాక్షాత్ తెలుగుదేశం నాయకులే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన హావభావాలు, ఆయన నమస్కారం తీరు, ఆయన పద్ధతి ఎక్కడ మారింది? మార్పు లేదు కదా. నువ్వు సర్ఫెక్సెల్ పెట్టి తోమినా కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదు. ఆల్రెడీ అంటున్నాడు, శకున పాచికలు అంటున్నాడు, ఇది ఇంటర్వెల్డే అంటున్నారు. 29లో తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిటే వస్తుంది అంటున్నాడు. వినిపించాలి కదా అందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకి, పోరాడిన వాళ్ళకి. కాబట్టేసి ఆయన ఏదో చేసుకున్నా కానీ నేనైతే ఇది గౌరవ సభలో కౌరవులకి దక్కిన సత్కారం లాగా నేను భావిస్తున్నా. గౌరవ సభలో కౌరవులకి సత్కారం ఇదైతే జీర్ణించుకోలేదు. అంటే గెలిచిన 11 మందిలో సరే చిత్తూరు పెద్దిరెడ్డి గారు వీరిని ఒక రకం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ గౌరవ సాంప్రదాయాల్ని పాటించే అలవాటు కొత్త సభ్యులుగా ఇప్పుడు శాసనసభలో విక్రమ్ గారు చెప్పారు, కొత్త వారందరికీ ట్రైనింగ్ క్లాసెస్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తారు అని. అందులో వైసీపీ సభ్యులు కూడా వస్తారు, కొత్తగా ఎన్నికైన వారు. ఖచ్చితంగా సభా సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని నేర్చుకొని విధాన సభలో విధానంగా ఉండడానికే చూస్తారు, ఒక విధానంగా తీసుకెళ్ళడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు, విక్రమ్ గారు, ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడిన తర్వాత మీరు నంద్యాల నుంచి కాల్ చేశారు. రాజు గారు, చెప్పండి రాజు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నేను నంద్యాల నుంచి కాల్ చేస్తున్నా మేడం. చెప్పండి. ఇందాక చెప్పినట్టు సార్ చెప్పినట్టు జగన్ గారికి చాలా మర్యాద ఇచ్చారు. నేను పార్టీకి చెందినవాడిని కాదు. ముందు అసెంబ్లీలో జరిగిన తీరు, చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరు మొత్తం చూశాను. ఒకరేమో ప్రతిపక్ష నాయకుడు గారు, పనికిమాల నాయకుడు గారు చాలా అన్నారు.
అసలు ఎన్ని అనకూడదు ఇక అవి గుర్తెచ్చుకుంటే మా ఘోరంగా ఉండేయాలండి. ఒకరేమో మధ్య స్థిమితం లేదన్నారు, కానీ అటువంటి రైట్ జగన్ గారిని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఖచ్చితంగా చూడాలి అని చెప్పి చూసాము. చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు. అయినా కూడా కొన్ని ఛానళ్ళలో ఆయన నమస్కారం పెడితే అక్కడ నమస్కారం పెట్టలేదు. అది ఏదైనా వాళ్ళ ఛానల్లో చూస్తుంటే నాకు చాలా నవ్వు వచ్చింది. ఇంకా ఇంతకన్నా మర్యాదగా ఎలా తీసుకుంటారు అని నాకే ఆశ్చర్యం వేసింది. అలా మేడం ఒకటే మాట, నాకు జగన్ గారిని చూస్తే మనిషి మారుతాడు కానీ మూర్ఖుడు మారడు అని అనిపిస్తుంది. ఆయన మనిషి అయితే మారాలి కానీ ఆయన మారడు. ఆయన అహంకార స్వభావం అది ఇది నాకు మారేలా కనిపించట్లేదు. అంతేనా? అంతే మేడం. కానీ ఇంత పక్కాగా ప్రజలు తీర్పిచ్చినా కూడా ఏదో ఈవీఎంలు చేశారు, అది చేశారు. 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా మేడం? అలా ట్యాంపరింగ్ జరిగిన సామాన్య వ్యక్తిని, నేను టైలర్ని మేడం. నేను నాకు ఇప్పుడు మోడీ గారు అదే ట్యాంపరింగ్ చేస్తే ఆయనకి ఎక్కువ సీట్లు రావాలి కదా మేడం? అవును, ఖచ్చితంగా. ఇంత నేను చదివిన ఇంటారు మేడం. నాకు తెలిసినంత కూడా వాళ్ళు మహా మేధావులు అంటున్నారు. అంత ఎలా తెలియకుంటుందని నాకే నవ్వుతుంది. ఆయన ట్యాంపరింగ్ చేస్తే అక్కడ పైన ఆయన అన్ని సీట్లు మొత్తం ఆయనే రావాలి. అవును, రైట్. అందరికీ అదే ఇప్పుడు మీకు తెలిసినంత కూడా వైసీపీ నాయకులకి తెలియట్లేదా అనేది ఉంటుంది. మామూలుగా ప్రజలు గమనిస్తున్న వారు అందరికీ తెలిసేది కూడా. ఎనీవే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు. హైదరాబాద్ నుంచి ఉస్మాన్ గారు ఉన్నారు. ఉస్మాన్ గారు మేడం నమస్తే అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మా న్యూస్ అందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వేదిక మీద ఉన్న బాలకోటయ్య గారికి, విక్రమ్ గారికి కూడా నా తరఫున నమస్కారం మేడం. మేడం, రాజకీయాలు మేము 83 నుంచి చూస్తున్నాం మేడం, రామారావు గారు ఉన్నప్పటి నుంచి. కానీ ఎప్పుడు ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు చూడలేదు మేడం. మేము పుట్టి పెరిగిందంతా గుంటూరే మేడం. హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాము. కానీ బాబు గారి హుందాతనము, అక్కడ ఉన్న అందరూ అయ్యన పాత్రుడు గారు కానీ మన ఎవరైనా కానీ మేడం, అంత పెద్దరికం ఉన్నా కూడా ఈ పాలిటిక్స్ ఇలా ఎందుకు అవుతున్నాయో అర్థం కావట్లేదు మేడం. ముఖ్యంగా నిన్న అంత హుందాతనంగా బాబు గారు చేసినా కూడా జగన్ గారు ఆయన మాట పలకపోవటం ఎంతవరకు సమంజసం మేడం? ఇంకో విషయం ఏంటంటే మేడం, బాలకోటయ్య గారు అనాలిసిస్ ఎంత బాగుంటుందో ఈ రోజు విక్రమ్ గారు కూడా చెప్పారు మేడం, రామారావు గారికి జరిగిన అన్యాయం కూడా. కానీ అప్పుడు హుందాతనం ఉండేది మేడం. ఒక శాసనసభ అంటే ఒక దేవాలయం మేడం. అది మనం గుడికి ఎందుకు వెళ్తాం మేడం చెప్పండి? అవును, గుడికి ఎందుకు వెళ్తాం మేడం? గుడికైనా మసీదుకైనా చర్చికైనా కానీ మేడం, ప్రతిదీ కుల మతాలకు అతీతంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కరెక్ట్ మేడం? తన చేతితో తన కన్ను తనే పుడుచుకున్నాడు మేడం. ముఖ్యంగా ఎందుకంటే నిన్న అంత గౌరవం ఇచ్చినప్పుడు ఈ రోజు ఉండకుండా ఆయన స్పీకర్ ఎన్నికలో ఉండకుండా పులివెందులు వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఆ రోజు బాబు గారు 23 సీట్లు వచ్చినా ఎందుకు నిలబడ్డారు మేడం? అవును, అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు మేడం జగన్మోహన్ రెడ్డి గారు? అతని దగ్గర ఉన్న సైన్యం ఎందుకు పనికిరాని సైన్యం మేడం? అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మేడం? రైట్ రైట్ ఉస్మాన్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విక్రమ్ గారు చూశారు కదా, చాలా చక్కగా మాట్లాడాడు ఆయన, అద్భుతంగా మాట్లాడాడు. అంటే ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఒక దశలో ఇలా 2 కళ్ళు ఏదో సినిమాలో అంటే మూవీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని రామ్ గోపాల్ వర్మ గారు క్రియేట్ చేయడం, వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడడం, ఏం కళ్ళల్లోకి చూసినామని, అంటే సినిమాలో ముందు వచ్చింది సేమ్ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అసలు ఎక్కడ దాకా వెళ్ళిందండి ఆయనని? అంత పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెట్టి తిడుతుంటే వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆయనకి అల్జీమస్ ఉంది, మతిమరు పని, అంబటి రాంబాబు అన్నారు ఏదో. సరే, ఇదంతా కనీసం అతనికి మరి ఇప్పుడు ఒక ఛాన్స్ మళ్ళీ తిరిగి ఫ్రెష్గా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ వారు అన్నట్టుగా అది ఆయన ఉపయోగించుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారని మనం చూసాం కొంత.
ఆ రివ్యూ మీటింగ్ ఏం లేదు, అది ఆయన చెప్తున్నాడు మనం ఓడిపోలేదని చెప్తున్నాడు తప్ప అక్కడ ఓడిపోయిన వాళ్ళు వస్తే ఎందుకు మీరు ఓడిపోయారు, మీ అనుభవాలు ఏంటి, మీ నియోజకవర్గాల్లో మీకు ఎదురైనటువంటి అనుభవాలు చెప్పండి అని అడిగి తెలుసుకోవాలి కదండి. అంతేగా, కనీసం వాళ్ళని మాట్లాడించాలి కదా. అంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా ఉత్సవ విగ్రహాలు అంటే ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ కూడా దారుణమైనటువంటి ఓటమి చెందినప్పటికీ కూడా వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు కనుక చెప్పుంటే ఆయనకి వాస్తవాలు తెలిసాయి. కానీ ఆయన వాస్తవాలు తెలుసుకోవడానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేయట్లేదు. దాన్ని బట్టి ఆయన మైండ్ సెట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు వచ్చారు మొదటి రోజు మనం చూసాం, కొంతమందిని అయితే నిలబడే ఉన్నారు, వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళని కూడా వాళ్ళకి ఛాంబర్లో నిలబడే ఉన్నారు, కొంతమంది నిలబడి ఉన్నారు. కనీసం ఓటమి ఎదురైన తర్వాత అందరినీ పిలిచి ఎవరెవరు ఎందుకు ఓటమి చెందారు, ఎందుకు ప్రజలకు మనం దూరం అయ్యాము అని వాళ్ళ అనుభవాలు చెప్పించుకుంటారు, రిటర్న్గా కూడా తీసుకుంటారు. సాధారణంగా ప్రతి పార్టీలో ఏంటంటే వాళ్ళకి వాళ్ళ సమీక్షల్లో వాళ్ళ రిటర్న్గా తీసుకొని దానిని సమీక్ష చేసుకొని ఎక్కడ తప్పులు దొల్లిని, మనం ఎక్కడ పొరపాట్లు చేశాము, ఎందుకు ప్రజలు దూరం అయ్యారు మనకి అనేటువంటిది చాలా విలువైనటువంటి గుణపాఠాలు నేర్చుకుంటారు. కానీ అటువంటి ప్రయత్నం చేయలేం. మనం ఇప్పటికీ ఆయన ఒకటే చెప్తున్నాడు, మనం చాలా మంచి చేశాము, విద్యారంగాన్ని చేశాము, వైద్య రంగాన్ని చేశాము, మళ్ళీ అదే చెప్తున్నాడు తప్ప ఆయన ఎందుకు ఓటమి చెందామనే అసలు ఆ అంశం జోలికే పోవట్లేదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆయనలో మార్పు రాదు. ఆయన ఒక ఫిక్స్డ్ ఒపీనియన్లో ఉన్నాడు. ఆయన ఏంటంటే మేము గెలిచాము కానీ ఏదో జరిగింది కాబట్టి మనం దానికి సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నాం అనేది ఆయనలో ఉన్నది. అంటే ఇది సంథింగ్ రాంగ్ విత్ హిస్ మైండ్ సెట్ అండి. అంతేనా? డెఫినెట్లీ. ఎందుకంటే అటు బొత్స గారు ఉన్నారు, బొత్స గారు వీళ్ళంతా అటెండ్ అయినట్టున్నారు వాళ్ళకు. ఎందుకంటే బొత్స గారు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఫెయిల్యూర్స్ చూసి వచ్చిన వాళ్ళే కదా. రాజశేఖర రెడ్డి గారితో పాటుగా ఫెయిల్యూర్స్ చూశారు, అన్ని స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేసి సక్సెస్ని కూడా చూసిన వాళ్ళు. నేను ఎందుకు చెప్పానండి, రాజీవ్ గాంధీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది 84లో, 420కి పైగా సీట్లు వస్తే మళ్ళీ ఆయన అధికారం కోల్పోయి 150కి. అప్పటి నుంచి ఇవాళ వరకు కూడా యూపీ, బీహార్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోతుంది. 84 తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా నార్త్. అందుకనే కదా మీకు అసలు అంటే 2004లో 2009లో వాళ్ళ అధికారం వచ్చినప్పటికీ కూడా మీకు సౌత్ నుంచి వాటి నుంచి వచ్చినాయి తప్ప మీకు యూపీలో వాళ్ళు ఇప్పటి వరకు కోలుకోలేకపోయారు. అందువల్ల అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒకసారి మీకు అద్భుతమైనటువంటి మెజారిటీ వచ్చింది కానీ దానివల్ల మనకి ఇక ప్రజలు మనతోనే ఉంటారని అనుకోవటానికి లేదు. కానీ అది ఆయన గ్రహించలేకపోతున్నాడు, ఎందుకు జరిగినాయి తప్పులు అనేది గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి సంథింగ్ రాంగ్ విత్ హిస్ మైండ్ సెట్. అవును, క్యాడర్ కూడా అంటే క్యాడర్ జారిపోతుందని ఆయన ఎవరో ఒకళ్ళ మీద చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఏమో. బాల్కోటి గారు ఒక్క నిమిషం, కాలర్ లైన్లో ఉన్నారు. శివశంకర్ గారు ఉన్నారు గుడివాడ నుంచి. శివశంకర్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. బేతవోలు నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఎక్కడండి? గుడివాడ బేతవోలు మేడం. బేతవోలు, ఓకే చెప్పండి. సార్ మీరు ఒకసారి రాము గారిని లైవ్ లో ఇంటర్వ్యూ కూడా చేశారు నైట్ మేడం, ఆ బ్యాచ్ లో నేను కూడా ఉన్నాను. ఓకే ఓకే చెప్పండి. అయితే ఏంటి మేడం, కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు చాలా నష్టపోయారు, ఇబ్బంది పడ్డారు. కానీ వాళ్ళ మనోభావాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కాబట్టి కార్యకర్తల మనోభావాలు గౌరవించుకుంటూ ప్రజాపదం వైపు చంద్రబాబు నాయుడు గారు దూసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఒకసారి ముగిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శివశంకర్ గారు లైన్ లో ఉండండి. కట్ అయినట్టుంది. ఓకే, నాగేశ్వరరావు గారు విజయవాడ నుంచి, విశాఖ నుంచి. నాగేశ్వరరావు గారు చెప్పండి. నమస్కారం అండి, మీకు అందరికీ నమస్కారం. నమస్తే అండి. మన బాబు గారి నెట్లో మీకు రికార్డు అంటే మంచిది అయింది, కానీ ఇలాంటి దుష్టుని ఇండియాలో ఉంచకూడదండి. ఇప్పుడు సినిమాల్లో పరిగెట్టి ఎలా కొడతారో ప్రజలే కొట్టాలి, ఇలాంటి దుర్మార్గుని ప్రజలే కొట్టాలి. మనం కొట్టబడదు. లక్ష్మి గారు నాగేశ్వర గారితో మాట్లాడతా. చెప్పండి సార్. నాగేశ్వర గారు, నేను బాలకోటిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గౌరవం ఇచ్చి ప్రమాణ స్వీకారానికి ముందుగానే మంత్రులతో పాటు చేయించాడు. మీరు దీన్ని మీరు మద్దతు ఇస్తారా, దీన్ని సపోర్ట్ చేస్తారా, దీన్ని వ్యతిరేకిస్తారా ఈ విధమైన పద్ధతిని? 100% శత్రువు అయినా మన ఇంటికి వచ్చినప్పుడు మనం గౌరవించాలి సార్. అది శత్రువు అవ్వచ్చు కానీ మన సభ్యత్వం బయట చూసుకోవాలి.
కానీ పార్లమెంట్ లో ఎప్పుడైనా సరే అందరూ సమానమే. అది దేవాలయం లాంటిది. మనం అందరం కూడా పార్లమెంట్ లో ప్రతి వారిని గౌరవించాలి. అతనికి ఇచ్చి మర్యాద మనం ఇవ్వాలి. కానీ అక్కడ నిలబెట్టుకోవచ్చు. చూడండి, పాండవులు కూడా కౌరవుల్ని గౌరవించారు. వాళ్ళ దీనికి ఇల్లు కట్టినప్పుడు దుర్యోధనాలు వెళ్ళినప్పుడు గౌరవించారు. కానీ వీళ్ళ ఆ సంస్కారం వీళ్ళకి లేదు. వైసీపీ వాళ్ళు కూడా నాగేశ్వరరావు గారు సంస్కారం లేదని మీరే అంటున్నారు, మరి గౌరవించమంటున్నారు. కానీ అంటే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాలి ఇదంతా. అయ్యా, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సంస్కారం లేదు. హలో సార్, నాగేశ్వరరావు గారు ఓకే ఓకే అండి ఓకే. బాల్కోటి గారు లక్ష్మి గారు అంటే ఇప్పుడు కాదండి, బాధలో అనేక కేసులు పెట్టించుకొని ఇంటిలో అనేక రకాల హౌస్ అరెస్టులు అయ్యి బయటకు కూడా రాలేని అనేక ఇబ్బందులు పడి కుటుంబం ఆర్థికంగా చితికిపోయిన మీలాంటి వాళ్ళు ఆ బాధతో ఆ కోపంతో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత గౌరవం ఇవ్వాలి అనే ఆ కోపం రావడం తప్పేం కాదు. చాలా మంది ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళు కూడా అలా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఉంది కదా, ఒక గౌరవం ఇచ్చుకోవడం ఉంటుంది. లక్ష్మి గారు నేను డిబేట్ చేయను, నేను డైరెక్ట్ గానే విషయం చెప్తా. నీ సాంప్రదాయాల మూటగట్టి పక్కన పడి జగన్మోహన్ రెడ్డి గారిని బాగు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రాలా ఏంటి? ఆయన పద్ధతులు నేర్పుతారా ఏంటి? ఆయన గౌరవం నేర్పుతారా ఏంటి? ఆయన గౌరవం ఆయనకు తెలుసు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినండి. నేను రూలే మాట్లాడుతున్నా. 175 మంది ఎమ్మెల్యేలు ఎలా ప్రమాణ స్వీకారం చేశారో అలాగనే చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి ఎక్స్ట్రా 2 కొమ్ములు లేవు, 2 కాళ్ళు లేవు. ఎందుకు గౌరవించాలంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మార్పు రావాలంటంలో ఇదే. పాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వర్తమాన రాజకీయాలకు పనికి రాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా బాధితులే. వాళ్ళని ఏమన్నారు? జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చన్నీళ్ళు ఇస్తున్నప్పుడు దోమలు ఉన్నాయి అన్నప్పుడు ఏమన్నారు? రంభా ఊర్వశి వస్తారా ఏంటి జైలుకి అని అన్నారు. ఎవరు ఉంటారు? రంభా ఊర్వశి వస్తారా? 72 అడుగుల ఎత్తులో చాలా భద్రంగా ఉన్నాడని చెప్పేసి ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన దగ్గర తీసుకోవడం అనేది రాజకీయాలు, వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అలా ఉండారు. మీకు అలా అనిపిస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే కాస్త కూరల్లో ఉప్పు కారం వేసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాస్త అర్థమవుతుంది. ఉప్పు కారం తినాలి అప్పుడప్పుడు, కాస్త పచ్చిమిరపకాయలన్నా తినాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో గుర్తు తెచ్చుకుంటే చాలు. నేనే ఆయన పాల్గొడే గారు కక్షపూరితంగా వెళితే అభివృద్ధి అడ్డం పడుతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు టీడీపీ ఏం చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ స్టార్ట్ చేయరంటారా? అంటే ఒక రాజకీయంగానే మాట్లాడుతున్నారు, మళ్ళీ ఆయన సెంటిమెంట్ గేమ్ స్టార్ట్ చేయరంటారా? ఆల్రెడీ స్టార్ట్ చేశాడు మేడం, ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఇవి పాచికలు అంటున్నాడు, రేపు సభకు కూడా రాడు, అసెంబ్లీకి కూడా రాడు. ఆయన ఏదో ఓదార్పు అంటున్నాడు. మనం మన పద్ధతిలో ఉండాలి మేడం. మనం ఏంటంటే మనం ప్రజా సాంప్రదాయాలు చాలా మంది కాలర్లో సాక్షాత్ తెలుగుదేశం నాయకులు నా ఫోన్లు చేసి ఈ పద్ధతి ఏంటి అని చెప్పేసి అంటున్నారు. అడగండి ఒక్క అమరావతి మహిళల్ని ఏమంటారు అంటే. నేను అనేది ఏంటంటే ఆయనేమి అగౌరవపరచమంటల్లా, రూల్ ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది. అతి మర్యాదలు ఎందుకంటే మా బాధ తప్ప. దీనికోసం ఇంత చర్చ ఏమోలే కానీ ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ వైసీపీ నాయకుల్లో కానీ వాళ్ళు అలాగనే మాట్లాడుతున్నారు. మరి వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఏం దృష్టి పెడుతుందో ఏం చేస్తుందో అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే కొద్దిగా అనుమానం వస్తుంది. మళ్ళీ యథా రాజా తదా ప్రజా లాగానే పరిపాలన ఉంటుందనే భావం కలుగుతుంది. లేదండి, పోలవరం వెళ్ళినప్పుడు అమరావతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన తీసుకున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఏంటి చూసాంగా, వాటి గురించి కూడా మాట్లాడదాం. రిషికొండ ఉంది, పోలవరం ఉంది, అమరావతి ఉంది, టీటీడీ ఉంది. రామ్మోహన్ నాయుడు గారు కాల్ చేశారు కడప నుంచి. రామ్మోహన్ నాయుడు గారు మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మేడం. మీ యాంకరింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, అలాగే వంశీ గారు ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. చంద్రబాబు నాయుడు గారి అవమానానికి ఈ మాదిరి కాళ్ళు పట్టుకుంటే అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్ చూసి భయపడుతున్నారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు మేడం. పబ్లిక్ జగన్ చూసి భయపడుతున్నారంటారా? జగన్ చూసి భయపడి ఆయనకు కాన్వాయ్ లోపలికి పంపించారంట, ఆయన ఇది చేశారంట. అందుకని చెప్పి అందరూ పబ్లిక్ అంతా జగన్ ఇంటి ఉత్సా చంద్రబాబు నాయుడు అంటున్నారు మేడం. ఇప్పుడు కూడా జగన్ ఈ మాదిరి చంద్రబాబు నాయుడు నుంచి మేము ఓట్లు గెలిపించుకుని వేసి కనిపిస్తుంది మేడం. ఈ విధంగా ఉంది. ఏం చేయాలంటారు? మీ ఆలోచన ఎలా ఉంది అంటే ఆలోచన మేడం? ఇంత అవమానించిన తర్వాత వాళ్ళని
సీఎం ఆయన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తీసుకోకుండా ఈ విధంగా ఉండడం వల్ల మాకు అవమానం ఉంది. ఇంత అవమానించిన తర్వాత తన భార్యని తన బిడ్డని అనుమానించిన తర్వాత ఎందుకు మేడం ఈ బ్రతుకు ఉండాలా పోవాలా? మేము ఎంత ఖచ్చితంగా ఓట్లు వేయించాము. ఈ విధంగా ఉంటే ఎలా మేడం? ఈ విధంగా ఉంటే ఏం వీళ్ళు పోలవరము వీళ్ళు రాజధాని అన్ని కట్టండి, కానీ మీకు జరిగిన అవమానానికి ఊరుకుంటే ఉప్మం మేడం. మళ్ళీ జగన్ పట్టింది అయితే చంద్రబాబు నాయుడు పట్టింది. అది రైట్. అంటే కడప కాబట్టి మీరు ఇక ఫెరోషియస్ గా చెప్తున్నారు, కానీ ప్రజాస్వామ్యంలో అలా జరుగుద్దంటారా? లక్ష్మి గారు, ఎందుకు కాలర్ యొక్క మనోభావాలను మీరు నొక్కేస్తారు? అది నిజం ఆయన చెప్పింది. మీరు 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 ఆంధ్ర రాష్ట్ర పరిపాలన మీరు అనుభవించాలా? యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద హైదరాబాద్. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. రాకాశ పరిపాలన చూశారు కాబట్టి ప్రజలు అలా విధంగా ఆవేదన చెందుతున్నారు. మనం ఎంత చెప్పినా కూడా ఆవేదనకి పరిష్కారాలు లేవు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేది మేము 2014 నుంచి అంటున్నాం. మేము హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని అణువణువు పరిస్థితులు తెలుసు కాబట్టి ప్రతి మరి ఏది మరి కసేది లక్ష్మి గారు గంటల తరబడి మరి కాలర్కి సపోర్ట్ చేయండి. మరి లేదు ఆయన ఆవేదన చెందుతుంటే కొట్టండి, నరకండి, చంపండి అనే కొట్టే సీనే లేదు మేడం, చంపే సీనే లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. అది కదా ఆయన చెప్తుంది. రైట్ అండి. అక్కడ అంటే ఒక నాయకుడి పద్ధతిని అనుసరించాలి అంటే గనక సరే చంద్రబాబు నాయుడు గారు ఓటమి చెందొచ్చు, ఆయన మళ్ళీ నిలబడొచ్చు, ఆయన అన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చు, కానీ ఆయన విధానం ఏదైతే ఉందో, ఆయన నమ్మిన సిద్ధాంతం ఏది ఉందో అది పాటించగలిగితే చాలండి, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. సరే చూద్దాం, ఇంకా మిగతా వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారా లేదంటే మాకు సపోర్ట్ ఇస్తారా చూద్దాం. సత్యనారాయణ గారు ఉన్నారు కాలరు, కోనసీమ జిల్లా నుంచి. సత్యనారాయణ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు, చెప్పండి మీరేమంటారు? పెద్దలు బాలకోటయ్య గారికి, సార్కి, అందరికి కూడా నమస్కారాలండి. మనిషికి ఏ పొలిటీషియన్ కైనా సరే, సామాన్య మానవుడికైనా సరే కృతజ్ఞత భావం ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల ఓట్లతోనే నెగ్గినటువంటి వ్యక్తి అండి ఆయన. అటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఒకటే ఎస్సీ కార్పొరేషన్ ఉంటే ఇతను వచ్చి 3 కార్పొరేషన్ చేశాడు, 3 చైర్మన్లు చేశాడు, చైర్మన్లకు జీతాలు ఇచ్చాడు. NSFDC నిధులు పర్ ఇయర్ 17 కోట్లు ఉంటే 85,000 కోట్లు మా నిధుల్ని మొత్తం అందరికీ అమ్మఒడి వేశాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావైనటువంటి ఆయనపై ఉన్నటువంటి విదేశీ విద్య పథకాన్ని ఆయన పేరునే తొలగించాడు. 27 సంక్షేమ పథకాలను తొలగించాడు. దళితులను డోర్ డెలివరీ చేస్తే అతనికి MLC ఇచ్చాడు. శిరోమణి ఈ విధంగా దళితుల మీద కృతజ్ఞత కూడా భావం కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారం అయితే జరిగిందో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు హోందాగా అనుసరించారని చెప్తున్నారో, అయితే కడుపులో కుట్ర పెట్టిన పెదవులతో మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తిని సాంప్రదాయంగా గౌరవించారనేది నా ఉద్దేశం అండి. ఇకపోతే బాలకోటయ్య గారు అన్నయ్య గారు నాకు బాగా తెలుసు, ఆయనతో నేను ఎన్నో ఉద్యమాలు ఉన్నాను. జస్ట్ ఒక 2 నిమిషాలు అవకాశం ఏంటి మేడం? అన్నయ్య గారు, నేను మీకు ఒక దళితుడిగా, మీరు ఒక దళిత నాయకుడిగా మీరు హర్ష్ కుమార్ గారితో నేను మీతో మీటింగ్ లో తెలుసుకున్నాను. దయించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ పెట్టాడో, మరలా 2024 మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ అంశం వర్గీకరణనే పెట్టాడు. అయితే మొన్న అంబేద్కర్ పేరుని పెట్టారు, కాదంటలేదు, కానీ NSFDC నిధులు, అదే విధంగా సప్లైన్ నిధులు ఈ దళితులకు పరిపూర్ణంగా నిరుద్యోగులకి అందేలాగా చేయాలని, అదే విధంగా ఎస్సీ స్టడీ సర్కిల్స్ ముందు ఏదైతే ఉన్నాయో అవి పునరుద్ధరించాలని మీలాంటి పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరితే బాగుంటుందని నా ముఖ్యమైన ఉద్దేశం. రెండోది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కృతజ్ఞత లేని వ్యక్తి. మేము దళిత సైన్యం, దళిత బహుజన సైన్యం, మా జాతీయ అధ్యక్షుడు వైఎస్ఆర్ శీలమ్మ గారు గత 7 నెలల ముందే మంగళగిరిలో
దళిత సైన్యం పంతం వైసీపీ అంతమని చెప్పి నిలదీంచాం. మేము సపోర్ట్ చేసాం అన్నయ్య గారు. కోట అన్నయ్య గారు తప్పనిసరిగా ఈ విషయాల్లో మీరు ఈ 27 పథకాలు, సప్లైన్ నిధులు, ఎన్ఎస్ఎఫ్ నేషనల్ షెడ్యూల్ పర్మనెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు అన్ని కూడా తప్పనిసరిగా సత్యనారాయణ గారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇవన్నీ. ఓకే, హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను బాలకోట గారితో ఏకీభవిస్తున్నాను మేడం. నేను బాలకోట గారు చెప్పిందంతా ఏకీభవిస్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు రివెంజ్ తీర్చుకోవాలి అంటారు. తీసుకుంటే మనస్తత్వం లేకే కదా మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేసినా హైదరాబాద్ ని డెవలప్ చేశాడు మేడం. చెప్పండి. తప్పకుండా తీసుకోవాలి మేడం. ముళ్ళుతో తీయాలి. చెప్పండి, అంతేనా? డెవలప్ చేసి కాదు మేడం ఉంది. ఇప్పుడు తమ్మినేని సీతారాం మీద కేసు ఫైల్ చేయాలి మేడం. ఎందుకు ఫైల్ చేయాలంటే ఎస్పీజీ లేకపోతే ఫినిష్ అన్నాడు కదా. ఎస్పీజీ లేకపోతే ఫినిష్ అన్నారు. అవునవును, ఫినిష్ అన్నాడు. ఇప్పుడు తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినాడు మేడం వీళ్ళంతా. తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినాడు వీళ్ళంతా. తమ్మినేని సీతారామ గాని ఇంకా చాలా మంది ఉన్నారు, కొడాల నాని గాని, వంశీ గారు గాని, ఇట్లాంటి ఎదవలందరినీ తీసుకొచ్చి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు ఆయనకే మొగుళ్ళు అయ్యారు. అవును, ఎవరు ఆయన దగ్గర నుంచి వెళ్ళారో వాళ్ళే ఆయన మీద అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. రైట్, విక్రమ్ గారు, నిజంగా అంటే ఈ ఫీలింగ్ అయితే ప్రజల్లోకి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మెత్తగ్గా వ్యవహరిస్తున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారు అటు కుటుంబాన్ని ఇటు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినప్పుడు కూడా ఒక్క పార్టీ నాయకుడు కూడా ఆయన వ్యతిరేకించి జరగలేదు. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చే సమయానికి కొంతమంది జారుకున్నారు తప్పితే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నది ఒక పేరు, ఒక భయాన్ని క్రియేట్ చేసింది పార్టీ క్యాడర్లో కానివ్వండి, బయట కానివ్వండి. కానీ చెల్లెళ్ళు కూడా చూసి 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 బయటకు వచ్చారు. అంటే ఆ భయం అనేది నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందా? అంటే దీన్ని ఎలా చూడాలి అసలు? అది కూడా ఇప్పుడు డ్రైవ్ అవుతుంది. అది కరెక్ట్ కాదండి. అంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డ్యూ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ అవుట్ ఆఫ్ వే వెళ్ళి నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. సరే, అతను ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు 5 ఏళ్లలో అది పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు పంటికి పన్ను కంటికి కన్ను అనేది కాదండి. అది మధ్యయుగాలు నాటిది అది. అవును. కాబట్టి అది అర్జెంటుగా ఆయన మీద ఎంక్వైరీ కమిషన్ వేసేయాలి. నేను కూడా చూస్తున్నా కొంతమంది సోషల్ మీడియాలో వాటిలో కొంత సమయం పడుతుంది దానికి కూడా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో, కొన్ని ఏదైతే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేశారో అవన్నీ బయటకు రావాలి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో చక్క ఒక్కొక్కటి తీస్తున్నారు. ఏం తీసాడు? ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ తప్ప ఇంకేముంది? ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, లేదంటే అవకతవకలు ఎక్కడెక్కడ స్కామ్ కానివ్వండి, లేదంటే ఒక్కొక్క అంశాన్ని కూడా ఆయన ఇప్పుడు జనం అంటే ఒకటండి, ప్రాధాన్యతలు అనేవి ఉంటాయి. ప్రభుత్వానికి ప్రాధాన్యతలు ఏంటి? ప్రజలు దేనికి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని? 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం ఇబ్బందులు పాలైంది, సమస్యలు పాలైంది. కాబట్టి దాని నుంచి బయటపడేస్తారు అనే దాని మీద ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీస్లో ముందు అవి ఉంటాయి. ఆ ప్రయారిటీస్లో ఇవి కూడా వస్తాయి. ఈ అవకతవకలు జరిగిన వాటి మీద ఎంక్వైరీలు వేస్తారు, దానికి బాధ్యులైనటువంటి వారిని చట్టపరంగా శిక్షిస్తారు. అంతే తప్ప డే 1 నుంచే మొదలు పెట్టేసి ఆ విచ్ హంటింగ్ అనేటువంటిది దానికోసం కాదు. ఇది ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది దానికి కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈజ్ నాట్ ఫర్ దట్. హీ నోస్ వాట్ ఈస్ హిస్ ప్రయారిటీస్. ఆయన ప్రాధాన్యతలు ఏంటి, ప్రాధాన్యాలు ఏంటి అనేటువంటిది ఆయనకి తెలుస్తుంది. అంతే తప్ప మనం తొందరపడిపోయి ఆయన పిరికోడు, ఆయనకి ఇంకా భయం ఉంది, ఇట్లాంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇవాళ ప్రజలు ఎందుకు చర్చ జరుగుతుంది? అట్లా కదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది ఇవాళ ప్రజల్లో ఎందుకు చర్చ జరుగుతుంది? మామూలుగా అయితే చర్చ జరగదు కదా. వాళ్ళ చర్చ జరగాలి. జరిగితేనే తిరిగి ఆయన ప్రజాభిమానాన్ని చూరగొనేటువంటి పరిస్థితి ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తి అని మళ్ళీ ప్రజలు ఆలోచిస్తారు.
అంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారంటారా? ఇప్పుడు ఆయన కూడా బాగా గాయాలు పడి 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 లేచిన కెరటం ఆయన కూడా. ఇప్పుడు వీళ్ళంతా ఊరుకుంటారా? ఈయన మెతగ్గా ఉంటే మీరు చేసే పాలసీస్ మీరు చేయండి. లోకేష్ గారు ఊరుకుంటారా? ఎందుకంటే ఇక ఆయనకు తగిలిన గాయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా గాయం తగిలితే లోకేష్ గారు ఎలా ఎంత ఆవేదనకు గురి చేస్తారు? ఏదైనా కూడా చట్ట ప్రకారం జరుగుతుందండి. చట్ట ప్రకారమే జరగాలి, చట్ట ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఒక ట్రాక్లో పెట్టాలని అంటే ఇవాళ ఏది దాడులు ప్రతి దాడులు ఇది పరిష్కారం కాదు. అది కంటికి కన్ను పంటికి పండు అది కాదు. అది మధ్యయుగాల నాటి సంస్కృతి. అదేంటంటే మనకి చాలా షార్ట్ సైటెడ్గా కొంతమంది చూస్తూ ఉంటారు. షార్ట్ సైటెడ్గా ఎస్ ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఖచ్చితంగా చట్టపరంగా తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. దానికి వేరే రెండో అభిప్రాయం లేదు. కానీ దానికి కొంత సమయం ఉంది, దానికి ప్రాధాన్యతలు ఉన్నాయి. విక్రమ్ గారు చెప్పండి. అనవసరంగా అనవసరమైన పదాలను మనమే తెచ్చుకుంటున్నాం. ఎవరు చెప్పారు కంటి కన్ను పంటికి పన్ను ప్రతీకారం? మిమ్మల్ని నేను అంటలేదండి. ఇప్పుడు ఆయన కడప ఆయన అన్నారు కొట్టున్నారు. ఎందుకు మనం ఈ విధంగా మన మీద మనమే బుర్ర చేసుకుంటాం? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రూల్ గౌరవిస్తే చాలు. నేను ముందే చెప్పా, అన్యూ రెస్పెక్టివ్ అక్కర్లా, అన్యూ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నేను ముందే చెప్పాను. మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని బాగు చేయటం కాదు. మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్పడం కాదు, ఆయన బాగు చేయటం కాదు. ప్రజలు కోరుకుంటున్న పరిపాలన చూపించాలి. ఈ రాష్ట్రంలో జరిగిన వ్యతలకి ఒక పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నారు. అదే కోరుకుంటున్నాం, అందరం కోరుకునేది కూడా అదే. ముందు మనం విధ్వంసమైన పుస్తకాలు మనం ఆవిష్కరించుకున్నాం, సభల్లో మాట్లాడాం. పవన్ కళ్యాణ్ గారు మగతనం చూపిస్తామన్నారు, చూపించమని అడుగుతున్నారు వాళ్ళు. బాల్కోటి గారు ఇక్కడ కొన్ని అంటే పొలిటికల్ అంశాలను కూడా మనం డిస్కస్ చేయాలి విక్రమ్ గారు. ఎందుకంటే బీజేపీకి మనం సపోర్ట్ ఇద్దాము, ఎన్డీఏకి మనం సపోర్ట్ ఇస్తాము, రాజ్యసభలో మనకు ఆ బలం ఉంది, మన అవసరం కూడా ఉంది అనేది అక్కడికి ఆ లింక్ని అలానే కొనసాగిస్తున్నారు. మోడీ గారు కూడా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనలేదు. అవునన్నా కాదన్నా, ప్రధాని అయిన తర్వాత అనలేదు, ఎన్నికల సమయంలో కూడా అనలేదు. అలాగే ఈ మొన్న అన్ని మీటింగ్స్ తర్వాత కూడా ఈవీఎంల గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు, కానీ బీజేపీని అనట్లేదు, సెంట్రల్లో ఉన్న బీజేపీని అనట్లేదు. అంటే ఈ బంధం 2014-19లో కూడా అదే బంధం బెడిసికొట్టి వీళ్ళని విడగొట్టడానికి కూడా కారణమైంది. ఆ బంధం అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. కేసుల విషయంలో సిబిఐ అన్న ముందుకెళ్ళే అంత గట్టిగా నిలబడగలుగుద్దా అంటే అది కూడా గ్యారంటీ లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కింద మీద అయినా ఏదైనా చేయగలిగిన ఇది అని అంటే ఖచ్చితంగా ఆయన చుట్టూ ఉన్న ఇవి చూసే వాళ్ళకి ఏదైనా భయాల్ని క్రియేట్ చేస్తున్నాయా అనేది మారలేదా? అంటే బీజేపీ మీరు అన్నట్టుగా వాళ్ళు ప్లే చేసిన డ్యూయల్ రోల్ ఎన్నికల ముందు వరకు కూడా వాళ్ళు ఒక డ్యూయల్ రోల్ ప్లే చేశారు. స్టేట్ బీజేపీ ఒకలాగా, సెంట్రల్ బీజేపీ ఒకలా అయితే ఉంది చేశారు. తర్వాత రెండు పార్టీలతో ఇటు కూటమి కట్టక ముందు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి అంటే పరోక్షంగా మద్దతు ఇవ్వటం అనేటువంటిది అందరికీ అనుమానాలు కలిగినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక కూటమిగా ఉన్న తర్వాత ఆ కూటమి ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. కాబట్టి ఇప్పుడు కనుక ఈ విషయంలో ఉపేక్షిస్తే బీజేపీని కూడా ప్రజలు ఉపేక్షించరు ఖచ్చితంగా. అందువల్ల బీజేపీ ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల విషయంలో ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, రేపొద్దున వచ్చేటువంటి ఫ్రెష్గా పడేటువంటి కేసులు కావచ్చు, ఆ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోకపోవటం అనేది ఉత్తమం. అది కనుక చేసుకుంటే ఇక వాళ్ళని ఎవరు క్షమించే పరిస్థితి ఉండదు బీజేపీకి. ముఖ్యంగా ఏంటంటే ఆ బీజేపీని కూటమిలో తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆన్సరబుల్ అవుతారు. ఆయన జవాబుదారీతనం వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మోర్ దాన్ టీడీపీ పవన్ కళ్యాణ్ గారి మీద బాధ్యత. కాబట్టి మనం లెట్ us వెయిట్. ఇప్పుడు అంటే అవునన్నా కాదన్నా సెంట్రల్ బీజేపీ వ్యవహరించిన తీరుతో రాష్ట్రం ఇబ్బంది పడిందనే భావన ప్రజల్లో ఉంది. కానీ స్టేట్ బీజేపీ కూడా సిన్సియర్గా పనిచేసిన బీజేపీ నాయకులందరూ, ఇప్పుడు గెలిచిన నాయకులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అదే బీజేపీని బూచిగా చూపించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ప్రత్యేక హోదా ఎందుకు అడగరు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. అది కూడా బీజేపీ తీసుకోవాలి, గమనంలోకి తీసుకోవాలి. రాష్ట్ర బీజేపీ కావచ్చు, సెంట్రల్ బీజేపీ కావచ్చు. అది అంటే వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు కదా, ఎందుకంటే ఇన్ని రోజుల పాటు టీడీపీ ఏమీ అడగలేదు. మరి మీరు బాగానే ఉన్నారుగా ప్రత్యేక హోదా ఏది అని, అసలు దాని గురించే ఊసే లేదు.
దాంతోపాటు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆర్థిక బలం ఈరోజు ఏ రాజకీయ పార్టీకి నాయకుడికి ఏం ఆర్థిక బలం ఏం చేయగలిగిందండి? అతి ఎన్నికల్లో పెద్ద గెలిపించగలిగిందా? ఆర్థిక బలం లేదండి. రేపు ఏమైనా చేయగలిగిన ఇది లేదంటారా? ఇప్పుడు అది నిజం. ఆ ఆర్థిక బలం ఇవాళ నేను గెలిపించలేకపోయింది కదా. ముఖ్యంగా అనేక దేశాల్లో ఉన్న ఒక మతాన్ని ఏదైనా అంటే ఆయన కొన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి దానికి అది ఉపయోగపడుతుంది, కానీ ప్రజా తీర్పుని వక్రీకరించడానికి అది ఉపయోగపడదండి. మొన్న పంచారు కదా, డబ్బులు బ్రహ్మాండంగా పంచారని అన్నారు, మరి ఎక్కడ వచ్చింది? అంతకు మించి ఏమైనా కూడా చేయొచ్చుగా. అంటే ఆయన్ని మన రాజకీయాల్లో కావాల్సింది ఏంటంటే కేవలం ఆర్థిక బలమే కాదండి. ఇవాళ చాలా సామాన్యులు చాలామంది గెలిచారు కదా. ఇప్పుడు కొలుగుపూడి శ్రీనివాస్ తిరువురు గెలిచాడు, ఆయనకి ఆర్థికంగా ఏం బలం ఉంది? ఆయనకి కూర్చున్నాడు, మరి గెలిచి వచ్చాడు కదా ఆయన, మనకి ఆయనకి ఏం ఆర్థిక బలం ఉంది? అట్లాగా అది కేవలం డబ్బు ఒకటే కాదు. అది ఒక మన డెమోక్రసీలో గొప్ప విషయం ఏంటంటే ప్రజలను కూడా మనం అభినందించాలి. కేవలం డబ్బు అనే దాని మీద వాళ్ళు ఎక్కడ ఓట్లు వేయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకోనాలి లేదంటే ఏదన్నా మాట్లాడాలి అంటే కనుక భయాలు ఉన్నాయి అని ఏదైతే అంటున్నారో, ఇన్ని భయాలు ఉన్నాయి. ఒకటి బీజేపీతో ఆయనకున్నది, ఇంకొకటి అదానీ అండ్ అంబానీతో కూడా ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఏదేంటంటే ఒకటి లాస్ట్గా ఒకటి నేను చెప్తున్నానండి, ఆయనకి ఎన్ని బలాలు ఉన్నా ప్రజాబలం లేదు. ప్రజాబలం కూడగట్టనంత వరకు ఎన్ని బలాలు ఉన్నా కూడా ఉపయోగం లేదు. ప్రజలది మార్చడం ఆయనకి పెద్ద పని కాదు అనిపిస్తుంది. ఎందుకంటే సెంటిమెంట్ ఎలా వర్కౌట్ చేయాలో ఆయనకి తెలిసినందుకు ఏ రాజకీయ పార్టీ ఆయన ఎక్స్పోజ్ అయిపోయాడండి ఇవాళ. అంటే అది వేరు. మీరు 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది తెలియదు. ఆయన ఒక ఎనిగ్మాటిక్గా ఉండేవాడు, ఆయన ఎవరు ఏంటి అనేది తెలియదు. ఇవాళ ఆయన తరోగా ఎక్స్పోజ్ అయిపోయాడు. నిన్న కూడా ఎక్స్పోజ్ అయిపోయాడు కదా, డే 1లోనే మొదటి రోజే ఆయన ఎక్స్పోజ్ అయిపోయాడు. ఎన్నికల తర్వాత మనం ఓడిపోలేదు, మనం గెలిచామంటున్నాడు, ఎక్స్పోజ్ అయ్యాడు ప్రజల్లో. కాబట్టి మీకు ఆయన ఎన్ని బలాలు ఉన్నప్పటికీ ప్రజాబలం లేకపోతే ఉపయోగం. ఇది ప్రేమతో వచ్చిన నవ్వు కాదు, బలవంతపు నవ్వు అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రైట్ అండి. సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. శ్రీనివాసరావు గారు నరసరావుపేట నుంచి. శ్రీనివాసరావు గారు. బాలకోట గారికి, విక్రమ్ గారికి నమస్కారాలు. పోరాట యోధులు. ఈ సిబిఎన్ ఉంచేవారు కాబట్టి వాళ్ళు ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టనిచ్చారు. వాళ్ళకి చెప్పులు దండలు వేసి బోర్డుగుండు చేసి గారెల మీద ఊరేగించి పంపించాల్సింది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాలు అట్లా చేశారు కాబట్టి. మరి మంచితనం ఇట్లానే చేస్తే ఇక మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టాలు వస్తాయి. కక్ష మనం కూడా తీర్చుకోవాలా. సిబిఐ ఫ్యామిలీని అసెంబ్లీలో ఎన్ని తిట్టులు తిట్టారని తప్పు కదా అది. వాళ్ళు ఎందుకు గౌరవించాలి మనం? బాలకోట గారు ఒకసారి మాట్లాడండి సార్. అది చూస్తున్నారు కన్నా ఇప్పుడు మీరు విషయాలు మొత్తం కూడా అర్థం అవుతున్నాయి కదా. చెప్పండి. అదే కారణం. మేమనేది కూడా అదే, మెతకబోయికర్ అక్కర్లా, పరిపాలన విధంగా చేస్తే సరిపోతుంది, ఆయనకి రాచమర్యాదలు అక్కర్లేదని చెప్తున్నాం. ప్రజాప్రాయంగా చెప్తున్నాం. 11 మందికి బోడిగుండ్లు కొట్టేసి గాడుల మీద ఊరేగించారంట బాలకోట గారు. నేను అటువంటి పదాలు కూడా చెప్పటం లేదు. అంటే ఎంత కోపంగా ఉన్నారు. నేను రూలీజులు. లక్ష్మి గారు, లక్ష్మి గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడిన ఆడియో ఉందా? సరే స్పీకర్ గారు లక్ష్మి గారు చెప్పండి. బాలకోట గారు. పెనం మీద ఉడికినట్టు రాష్ట్రం ఉడికిందండి 5 ఏళ్ళు. పెనం మీద నుంచి పొయ్యిలో పడింది, పొయ్యి మీద నుంచి పెనం పడింది. అంటే చేసిన దాష్టీకాలు ఇంత. ఒక్క అవకాశం ఇస్తే వచ్చిన మాట చెప్తాను. రాజమండ్రి నుంచి వీరయ్య అని ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. ఆయన భార్య పొలం పనికి పోతే ఆ అమ్మాయిని 2 అగ్రవర్ణ వాళ్ళు అత్యాచారం చేసి చంపి బావిలో వేశారంట. కేసు పెడితే పట్టించుకోలేదు, మంత్రి అడ్డం పడ్డాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా 8 లక్షల రూపాయలు మంజూరైతే నిందితులను అరెస్ట్ చేయండి, హత్య చేసిన దోషులను అరెస్ట్ చేయండి అని అడగట్లా. ఆ డబ్బులు ఆమెను ఇప్పించిన బాలకోటయ్య గారు అని చెప్పని నా దగ్గరకు వచ్చారు. 2 బిడ్డలను పెట్టుకొని దగ్గర పెట్టుకొని. వీటికి పరిష్కారాలు ఎవరు చెప్తారండి? ఎవరు చెయ్యాలి? ఏ ప్రభుత్వం చేస్తుంది? ఎలా చేస్తుంది? ఇటువంటి అత్యాచారాలు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది? మీరు తెలిసి పొంగనూరులో వెంకటరమణ్ని కాళ్ళు చేతులు కట్టి నోట్లో గుడ్డలో గుక్కి కొట్టి సిఐఏ వీడియో పంపించాడు. మరి ఆ సిఐ మీద కేసు పెట్టరా? అడగటం ధర్మం కాదా?
మీ రాజకీయాలు మీరు చేస్తారు సరే, మరి ఈ దాష్టికి ఈ రోజున 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్టీ ఎస్టీలలో కూటమికి 33 వచ్చినాయి. మొత్తం దళితులంతా కూడా తిరగబడేశారు. ఎందుకు వేసాం? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక ఉపశమనం జరుగుతుందనే కదా, న్యాయం జరుగుతుందనే కదా, మాకు కావాల్సింది అదే కదా. కాబట్టి కాలం చాలా ఖచ్చితమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి కాస్త ఏదో మెత్తగా ఇది ప్రజాస్వామ్యం, ఆడు తిడితే మనం తిట్టాలా, ఈ సూక్తులు మనం మాట్లాడుతున్నాం. కానీ ప్రజలు అలా లేరండి. ఎందుకంటే ఆ విధమైన ఆలోచన ఆవేశపు జెండా ఎగరాలంటారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెంటి మధ్య వి అనే అక్షరం ఉంది. వి అంటే విధ్వంసం. ఈ విధ్వంసం మీద కూడా విచారణ జరగాలి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పు చేయని వాళ్ళని శిక్షించనక్కర్లా. ఇప్పుడు మంత్రులు అవినీతికి పాల్పడితే తవ్వాలి కదా. ఇప్పుడు విషకొండ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దానికి నిధులు మంజూరు చేసింది ఎవరు? ఒక్క సంఘటన ఉందండి, మరి విచారణ ఉందంటే వెయ్యాలి కదా. అంటే ఊకే వెళ్ళాలి చూపించుకుంటే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితే సరిపోతుందా? దాని మీద ఏదైనా చెయ్యాలి కదా. ప్రజలు అది కోరుకుంటున్నారు. ఒకసారి ఆడియో ప్లే చేయండి. అంబటి రాంబాబు గారు ఏదో అంటున్నారు, ఒకసారి ఆడియో ప్లే చేయండి. ఈ మనిషి నిజంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి ఏమైనా బుద్ధి గాయం ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా ఈనాడులో రాస్తే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? బుద్ధిందా ఏమన్నా? ఏమన్నా బుద్ధిందా ఏమన్నా? ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి. ఇక్కడ మీసాలు లేదు. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. లక్ష్మి గారు ఇప్పుడు చెప్పండి, వీడియో మీరు కూడా చూశారుగా. పక్కన దూక్కుంటూ వచ్చేస్తున్నారు అంబటి రాంబాబు గారి పక్కన. లక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు. రైట్, బాలకోటయ్య గారు అందరికి ఇప్పుడు ఆ గాయాలు, ఆ బాధలు అందరూ చూసిందే. లక్ష్మి గారు ఆ ఒక దుశ్శాసన పర్వం చూసి ఇంకా మీరు కోపంగా మాట్లాడటల్లా. దుశ్శాసన పర్వం అది. ఆ సభాధ్యక్షుడికి గౌరవం ఇస్తే ఎలా ఉంటుంది రాష్ట్రం? తెలుగుదేశం కార్యకర్త ఏం ఫీల్ అవుతాడు, నాయకుడు ఏం ఫీల్ అవుతాడు, బాలకోట ఏం ఫీల్ అవుతాడు? ఏంటి ఆ పరాభవం, ఆ చూడండి. ఆంబోతుల్లాగా రంకెలేస్తున్నప్పుడు వాళ్ళని ఏం చేయనక్కర్లేదండి. కాబట్టే ప్రజలు అలా మాట్లాడుతున్నారు. మనతో వచ్చిన 10 కాల్స్లో కూడా అందరూ కూడా స్వాగతించారు ఇటువంటి యొక్క సత్కారాలని. కాబట్టి ఆ విధ్వంసం మీద ఏదైనా చర్య తీసుకోవాలి మేడం. ఆ ఋషికొండలో 500 కోట్ల రూపాయలతో వెళ్ళగట్టుకున్నారు జగన్మహాలు. చర్యలేవి? విచారణ కమిటీని ఆశిస్తున్నారు. సరే ఇవాళ కాబట్టి రేపు వేస్తారు, ఆశిస్తున్నాం. సార్ తొందర ఎందుకు? విక్రమ్ గారు అన్నట్టుగా నేనేం తొందర ఏం పట్టల్లా. కానీ ప్రజలు ఆశిస్తున్నారు అనేది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాపాలన అంటే ప్రజల మనసులో నుంచి వచ్చేదే పరిపాలన. నేను చెప్తున్నాను, ఈ హత్యల మీద, అత్యాచారాల మీద కూడా. మా అమరావతిలో కేసులు ఉండే అలాగనే, మరి ఇంతవరకు కేసులు తీసేలా. దాదాపు కొన్ని 100 కేసులు రాగానే సంతకం పెట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆ 4 రోడ్ల లైన్లో వెళ్ళాలంటే ఆధార్ కార్డులు చూపించాలంట. రైట్ అండి, కాలర్స్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి, చెప్పండి అండి. చెప్పండి సత్యనారాయణ గారు.
26 సంవత్సరాలు నా వయసు మేడం. చెప్పండి అండి. 84 నుంచి ఈ ఏళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ పట్టుకుని ఉన్నాం మేడం. నేను సామాన్య రచన మేడం. నాకు బీపీ షుగర్ ఇల్లు కూడా ఉన్నాయి మేడం. ఇల్లు ఉన్నా కూడా ఎండగా వాననక వెళ్ళి చంద్రబాబు కాపాడుకోవాలని రాజమండ్రి కానీ కాకినాడ కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాం మేడం ఎండలో. ఈవేళ ఒక దుర్మార్గుడు మళ్ళీ రాజ్యాంగ 5 సంవత్సరాలు కూర్చుని వచ్చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకెంతమంది చేస్తారని చెప్తున్నాడు మేడం. ఇది చాలా అన్యాయం మేడం. ఇలాంటి దుర్మార్గం వదిలితేనే రగిలిపోతున్నాడు మేడం. మాకు నాకు 66 సంవత్సరాల వయసు మేడం. నాకు బీపీ షుగర్ కూడా ఉందో కొత్త చేయను. బాలకోటయ్య గారిని కూడా ఒకసారి ఆయన అభినందనలు చెప్తాను మేడం. వింటున్నారు. నమస్తే. ధన్యవాదాలు మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. కానీ దుర్మార్గం మాత్రం శిక్ష మేడం. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లక్ష్మి గారు కాలంలో తుకతుకలాడుతున్నారుగా, చాలా కోపంగా ఉన్నారుగా. రగిలిపోతున్నాం అంటున్నారు ఎవరండి? తప్పే ఉంది మేడం. ఓకే, వెంకట్రావు గారు కాల్ చేశారు బెంగళూరు నుంచి. వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్తే, నేను రాయచూరు అండి, కర్ణాటక. మీరు టీవీలో ఉన్న ఛానల్లో ఉన్న విక్రమ్ గారికి నమస్కారాలు. మా మిత్రుడు అండి మా బాలకోటయ్య గారు. ఇప్పటి వరకు మేము ఎప్పుడు కలుసుకోలేదు, దగ్గరలో కలుసుకోవాలి. వారికి ఇప్పుడండి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 164 సీట్లు ఇచ్చారని ఆనందంగా ఉందండి. కానీ ఒక పక్కనే 40% ఓట్లు ఆంధ్రులు వైఎస్ఆర్సీపీ కేసు చాలా 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 బాధగా ఉందండి. ఆ బాధ ఇప్పుడు మనకి ఎదురుగుండా కాపాడుతా ఉందండి. ఎందుకంటే అప్పుడే మొదలెట్టారు కొడాలి నాన్నగారు, రోజా గారు ఈ విధ్వంసం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. కనుక మనందరం ఇంకా 5 సంవత్సరాలు మనం పోరాటం నడపాలి. దగ్గరలో వాళ్ళ శాతాన్ని 10% ఓటుల్ని మన వైపు తిప్పుకోవాలి. దగ్గరలో ఒక 5-6 నెలల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులన్నీ చేస్తారు. ఆ చేసినాక జనాల్లోకి వెళ్ళి జనాల నుంచి మనం అవగాహన సదస్సులు పెట్టుకోవాలి. యుద్ధ వీరుడు బాలకోటయ్య గారు, యుద్ధ వీరుడు ఆయన జనాల్లోకి ఇంకా వెళ్ళాలి. జనాల్లోకి వెళ్ళి అందరినీ కన్విన్స్ చేయాలి. అంటే అటు పక్కనున్న 40% ఓటుని అతి దగ్గరలో 30% కన్నా తీసుకురాగలిగినప్పుడు మన తెలుగు తల్లి మనుగడ మిగులుద్దండి. మాకు ఎంత ఆవాదన అధికారంలోకి రాగానే బాలకోటయ్య గారు మాట అన్నారు నా షోలోనే, ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి అంటే ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే, ఈ ప్రభుత్వ పనులను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వాచ్ డాగ్ లాగా కాపలా ఉండి కాపాడుకుంటానని అన్నారు మాట. మేము కూడా కర్ణాటక నుంచి అండి, మేము కూడా కర్ణాటక నుంచి మా తెలుగు తల్లిని కాపాడుకునే దానికి ప్రయత్నం చేస్తామండి. మేము కూడా ఇక్కడ నుంచి మా పక్కన జిల్లాలండి, మా రాయచూరు, కర్నూలు, రాయచూరు, అనంతపురం, బళ్ళారి ఇవన్నీ పక్క జిల్లాలండి. ఆ వలస వచ్చిన ఆంధ్రలో చాలా మంది ఉన్నాం. చాలా విపరీతమైన 5 సంవత్సరాల ఆందోళన చెందాం. ఈ ఆందోళన మళ్ళా మరుకలించకూడదంటే మనందరూ తెలుగు వారందరూ ఐక్యత ఉండాలి. మిమ్మల్ని ఇందాక కొద్దిసేపు ముందు మా మిత్రులు ఎవరో రామ్మోహన్ నాయుడు గారు ఎవరో గాని అన్నారు, మీరు తెలంగాణలో ఉంటారు, మేము ఆంధ్రాలో ఉన్నాం. తెలంగాణలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వారి మూలాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ అండి, ఐక్య ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల కింద తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ అయినా, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ని వీళ్ళు బతకట్టనివ్వరండి. వైఎస్ఆర్సీ 10 మంది ఉన్నా వాళ్ళు బతకనివ్వరండి. అది మన బాధ. వాళ్ళని కట్టడి చేయడానికి ఇప్పుడు అందరం సంఘటితమయ్యి మీ ప్రకారంగా మీరు డిబేట్స్ పెట్టి బాలకోటయ్య గారు జనాల్లోకి వెళ్ళి డిబేట్స్ తో కొంచెం తగ్గించుకుని వారు ఖాళీ ఉన్న సమయంలో వారు జనాల్లోకి వెళ్ళాలి. మేము కూడా కర్ణాటకలో కూడా ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎందుకు 40% వచ్చింది అవన్నీ వాళ్ళతో మాట్లాడతాం. ఒక 5-6 నెలలు సమయం ఇచ్చి వెళ్ళి కంపల్సరీ మేము ప్రయత్నం చేస్తామండి. యుద్ధ ప్రాతిపదికన మనం అందరం కలిసి తెలుగు తల్లిని బతికించుకునే ప్రయత్నం మనం అందరం చేద్దామండి. ఇవన్నీ చెప్పి విక్రమ్ గారు మంచి విశ్లేషణ చెప్పారండి. మన కొత్త ఎమ్మెల్యేలకు వచ్చినందుకు క్లాస్ పెడతారని. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళ క్యాడర్ మా అందరితోటి క్లాసులు పెట్టాలి. అంటే జనాల్లోకి వెళ్ళి కొద్ది రోజుల్లో
వాళ్ళని ఎలాగా అంటే మంచిగా వాళ్ళలాగా అరాచకాలు చేయొద్దు మనం. ఆ బిడ్డలు కూడా మా బిడ్డలే, మా తెలుగు బిడ్డలే. కానీ కొంతమంది ఉంటారో వాళ్ళకి ఏం శిక్ష ఇవ్వాలి, అందరం కోరుకున్నట్టు డబల్ త్రిబుల్ శిక్ష ఇవ్వకపోతే బాబు గారి మీద మేమే చాలా బాధగా ఉన్నాము. మీరు కొంచెం పంజాబ్ ఇవ్వకపోతే నడవదండి. ఎవరెవరు అరాచకాలు నడిపారో ఆ అరాచకాల్ని కంట్రోల్ చెయ్యాలి అనే ఒక భావన మేము అందరం పెడుతున్నామండి. కర్ణాటకలో కూడా ఈ ప్రతిరోజు కూడా కర్ణాటక టీవీల కన్నా తెలుగు టీవీలు చూడాల్సిన కర్మ వచ్చిందండి ఈ 5 సంవత్సరాల్లో. వాళ్ళు చేసే విధ్వంసం గురించి అండి. చాలా సంతోషం అండి. మా తల్లి తెలుగు తల్లికి వందనాలు. మీరందరూ కలిసి అందరం ఐక్యంగా చేద్దాం, అందరం పోరాటం నడుపుదాము. రైట్ వెంకట్రావు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇలాగ రాయచూరులో ఉన్న తెలుగు వాళ్ళు అంటే ఒక మాట అన్నారండి, ఆయన పంజాబ్ ఇప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా పంజాబ్ ఇప్పాలి అని. అంటే ఒక రకంగా బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు బహుజన నాయకులుగా అమరావతి కోసం ఉద్యమం చేసినా, లేదంటే అందరూ ఏకీకృతమయ్యారు. విక్రమ్ గారు మీలాంటి వాళ్ళు అద్భుతమైన విశ్లేషణలతో గత పరిస్థితుల్ని, ఇప్పుడు పరిస్థితుల్ని, రాష్ట్ర భవిష్యత్తుని మీరందరూ చెప్పినప్పుడు అంటే నిజంగా జరగాల్సింది ఇది కదా అని కన్విన్స్ అయ్యారు ప్రజలు కూడా. అంటే మనం అంటే కొన్ని సూక్తులాగా అనిపించవచ్చు, కానీ డెమోక్రసీలో ఇప్పటికీ ప్రజలు తీర్పు ఇచ్చేశారండి. ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు కదా. ఎందుకంటే ప్రజా చైతన్యం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ఇందాక ఒక దళిత సోదరుడు చాలా గొప్ప మాట్లాడాడు. ఆయన ఎందుకు దూరం అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించినటువంటి ఒక వర్గం ఎందుకు వాళ్ళ మనోభావాలను ఆయన దెబ్బతీశాడు. అంటే ఒక దళిత డ్రైవర్ని చంపేసిన ఆయన్ని అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నాడు అనుకోండి, కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేం. అతనికి ఏమీ అతన్ని దగ్గరికి తీసుకోవటం, అతను జైలు నుంచి విడుదలైతే అతనికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో ఆయనకి చేయటం, ఇట్లాంటివన్నీ. అదేవిధంగా ఒక 27 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయటం, నిధులని పక్కదారి పట్టించడం, ఆ వర్గాలకి చెందినటువంటి నిధుల్ని, ఇవన్నీ కూడా అంటే వాళ్ళలో ఒక చైతన్యం వచ్చింది. అంటే ఈయన మాటలు చెప్తున్నాడు తప్ప మాకు చేసింది ఏమీ లేదు అని ఆ వర్గం దూరం. అట్లాగే ఉద్యోగ వర్గాలు ఇవాళ 10% ఓట్లు తగ్గటం అనేది పెద్ద ఇష్యూయే. కానీ 40% ఓట్లు 39% ఓట్లు వచ్చినాయి. కానీ అవి కూడా తగ్గాలని అంటే ఇవాళ ఇంకా ప్రజల్లో చైతన్యం రావాలి. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇవాళ మొన్న ఋషికొండ చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ కూడా ఎలా ఉంది, రాష్ట్రపతి, గవర్నరు, ఇటువంటి వాళ్ళు వస్తే ప్రధాని, ఇటువంటి వాళ్ళు ఎవరన్నా అటువంటి వాళ్ళు ఉంటారండి అటువంటి దాంట్లో? అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? అసలు ఒకవేళ వాళ్ళు కట్టాలి అంటే కనుక అలాంటిది వాళ్ళ ప్లేస్ కోసం ఇప్పుడు ఇక్కడ ముర్ము గారు వచ్చి అటువంటి ప్యాలెస్ లో ఉంటారండి? గవర్నర్ గారు వెళ్తారా? అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇది ప్రజల్లో ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అంటే ఇటువంటి ప్యాలెస్ కట్టి వాళ్ళు చెప్తున్నటువంటి సాకులు ఏంటి, ఇవన్నీ ఏంటంటే మనం ప్రజల్లో చైతన్యపరచాలండి. ఇప్పుడు అతనికి ఏంటి వాళ్ళ 39%, ఈ మిత్రుడు చెప్పినట్టుగా ఆ 39% ఓట్లని ఇంకా తగ్గించాలి, ఇంకా తగ్గించగలగాలి. అంటే అతన్ని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తున్నారు, అతను రాజకీయాలు పనికిరాడు, ఎందుకు పనికిరాడు చెప్పగలగాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన చేసినటువంటి దాష్టికాలు, దౌర్జన్యాలు మీద కేసులు అవన్నీ పెడతారు అదంతా. దాంతోపాటు సైమల్టేనియస్గా ఏంటంటే ప్యారలల్గా ఒక చైతన్యం చేయాలి. ఎందుకు అతను రాజకీయాలకు దూరం? ఇవాళ మనం చెప్పాం, ఇవాళ ఆయన అసెంబ్లీకి కనుక నేను రాను అని అంటే బెటర్ యూ రిజైన్. నువ్వు అసెంబ్లీకి ఎన్నిక రానప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి మీకు ప్రోటోకాల్ కావచ్చు, లేదంటే జీతభత్యాలు కావచ్చు, ఇతరత్రాయి కావచ్చు, అది వదులుకోవాలి. ఇది ఈ రకమైనటువంటి ఇది ఒత్తిడి పెంచాలి, ప్రజలు ఒత్తిడి పెంచాలి ఆయన మీద. నువ్వు రిజైన్ చేయి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నువ్వు రిజైన్ చేసి. మీకు ఆయన్ని శిక్షించే ఆల్రెడీ ప్రజలు శిక్షించారండి. ఇతరత్రా కూడా కేసులు ఆయన చేసింటే అది అంటే ఆ కోర్టులో తేల్తాయి. దాంతోపాటు ప్రజలు ఒత్తిడి చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ప్రజల్ని ఇంకా చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మనం కొంత రెస్ట్రెయింట్గా ఉండాలి. ఎస్, బాధితులు కొంత ఇబ్బంది పడతారు, వాళ్ళు మాట్లాడతారు, దాన్ని మనం ఏం కాదనం. కానీ మనం క్యారీ కావకూడదు. అంటే పాలకులు ఎవరైతే ఉన్నారో దాన్ని క్యారీ అయిపోకూడదు. అందువల్ల డెఫినెట్గా ఇప్పుడు ప్రయారిటీస్ ఏంటంటే ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, దానికి ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ ఏముంటున్నాయి, దాని నుంచి బయటపడాలి. ముందు ప్రజలకి అది ప్రొవైడ్ చేయాలి. ముఖ్యంగా 2014 నుంచి 19 మధ్యలో ఒకవైపు కూటమి పనిచేసుకుంటూ, కూటమి అంటే బీజేపీ అండ్ టీడీపీ కలిసి పనిచేసుకుంటూ వెళుతున్నప్పుడు
మోడీ గారు అన్నారు. అప్పటి వరకు కూడా వాళ్ళ బంధం బాగానే ఉంది, మళ్ళీ చిగురించింది అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడొద్దు అని మీరు అన్నట్టుగా వాళ్ళు వేసిన ప్రతి ట్రాప్లో వెళ్ళిపోయి పడిపోకుండా ఇవాళ మనకి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, లా అండ్ ఆర్డర్. ఇవాళ మనకి చూస్తున్నాము తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ ఐటీ కావచ్చు ఇతరత్ర పెట్టుబడులు బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇప్పటికీ అది అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఏదో ఒకటి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అది ఆంధ్రప్రదేశ్లో లేదు. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మీరు అన్నట్టుగా లా అండ్ ఆర్డర్ అదంతా చేయాలి. అతన్ని జస్ట్ నన్ను అడిగితే కొన్నాళ్ళ పాటు ఇగ్నోర్ చేయడం బెటర్ అండి. అంటే లా హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, అది చేస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కొన్నాళ్ళ పాటు ఇగ్నోర్ చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడితే అన్నీ సెట్ అవుతాయండి. అతనంతటా అంటే ద పార్టీ ఒక న్యాచురల్ డెత్ అనేటువంటిది జరుగుతుంది. అది ఆ పార్టీ ఎప్పుడైతే బలహీనపడిపోతుందో ప్రజాక్షేత్రంలో, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి లేరు, వాళ్ళకి క్యాడర్ లేదు. వాళ్ళు అనుకుంటున్నారు క్యాడర్ ఉందని, క్యాడర్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, వాలంటీర్లతో మనం గెలుద్దాం అనుకున్నాడు. ఇవాళ నాయకులకే చెప్తున్నారు వాళ్ళకి క్యాడర్ ఏం లేదు, క్యాడర్ పనిచేయలేదు వాళ్ళకి. అందువల్ల కానీ విక్రమ్ గారు ఇంకో డౌట్, ఎమ్మెల్సీలతో మీటింగ్ అప్పుడు ఏ ఎమ్మెల్సీ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడలేదు, ఎంపీలతో మీటింగ్ అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎమ్మెల్యేలతో, ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో కలిపి, అభ్యర్థులు అందరితో కలిపి కూర్చొని మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొడాలి నాని గారు, బాలకోటి గారు అన్నట్టు అదే బూతులు, అదే కానీ ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ గౌరవం ఇవ్వకుండా మళ్ళీ అదే పరిస్థితి, అదే బూతులు మాట్లాడారు. డెఫినెట్గా ఆయన అది ఫేస్ చేయాల్సిందే. అంతేనా? దాని మూల్యం చెల్లించుకోవాలి. అది ఇప్పుడు అటువంటిది ఉపేక్షించమని ఎవరు అడగారండి. ఇప్పుడు దానిని లక్ష్మి గారు చెప్పండి. ప్రజలుగా మా బాధ్యత నిర్వహించాం మేడం. అపూర్వమైన విజయాన్ని కూటానికి ఇచ్చారు ప్రజలకి. ఇంతకంటే ఏమి ఇస్తారు చెప్పండి. 175 సీట్లలో 164 ఇచ్చారు, 57% ఓట్లు ఇచ్చారు, సీట్లలో 93% ఇచ్చారు. ఇంతకంటే అపూర్వమైన విజయం ఇస్తారు ప్రజలు. ఇంత అపూర్వమైన ఇచ్చిన విజయాన్ని ప్రజలు వాళ్ళ బాధ్యతను నెరవేర్చారు, పాలకులు వాళ్ళ బాధ్యతను నెరవేర్చారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చలు పెట్టి ఆయనకి మేమేదో సూక్తులు చెప్తాం, ఆయన ఏదో బాగు చేద్దాం, ఆయన మారాలి. ఆయన ఎందుకండి మారాలి? పరిపాలన మారాలి కోరుకుంటుందండి. నేను ఒక మాట చెప్పాను లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రాణాలు పోతే ప్రభుత్వం వచ్చింది మేడం, మానాలు పోతే ప్రభుత్వం వచ్చింది, కన్నీళ్లు కారిస్తే ప్రభుత్వం వచ్చింది, కన్నీళ్లు కారి ఎర్రబడితే ప్రభుత్వం వచ్చింది తప్ప మరొకటి కాదు. దీనిని పాలకులు అర్థం చేసుకోవాలి. పూలదండలో దారంలాగా చాలా మంది యొక్క ఆత్మత్యాగాలు, ఆత్మహత్యలు, పోరాటాలు, ఉద్యమాలు, అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి అమరావతి వరకు, అమరావతి నుంచి అమెరికా వరకు కసికసిగా ఓట్లేస్తే వచ్చినాయి. కాబట్టి ప్రజలు దాన్ని కోరుకుంటున్నారు, దాన్ని గౌరవించాలి పాలకులు. మనం కోరుకుంటున్నాం. విక్రమ్ గారికి ఇవన్నీ తెలుసు, ఎందుకంటే ఆయన సీనియర్ జర్నలిస్టు. ప్రజలు ఎలా ఓట్లేస్తారు, వాళ్ళ ఆవేదనలో నుంచి ఓట్లేస్తారు, వాళ్ళ బాధల్లో నుంచి ఓట్లేస్తారు. దానినే మనం చూడాలి అని అంటున్నాం. రైట్ అండి, రైట్, ఎగ్జాక్ట్లీ. నాగరాజు కాలర్ లైన్లో ఉన్నారు, ఫైనల్ కాల్ కూడా తీసుకుందాం భీమవరం నుంచి. నాగరాజు గారు చెప్పండి. నమస్తే మేడం గారు, మీకు పేర్లో ఉన్న విజయ్ గారికి, బాలకోట గారికి నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. బాలకోట గారితో ఏకీభవిస్తున్నానండి. పాముకి ఎన్ని పాలు పోసిన విషయం వస్తుంది తప్ప పాలు రావు కదండి. మేము ఇంత కసికి ఓట్లు వేసాము, ఆయన పద్ధతిలో అయ్యి నేర్పుతారని కాదండి నేను చేసింది. ఇంత సైలెంట్ గా ఉన్నబట్టే కదా నేను కొడాలని మళ్ళీ సేమ్ భాష మాటలు మాట్లాడుతున్నాడు. యాక్షన్ తీసుకుంటే మాటలు రావు కదండి. అంబేద్కర్ రాంబాబు కూడా ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. అందుకే నేను పూర్తిగా బాలకోట గారితో ఏకీభవిస్తున్నాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ నాగరాజు గారు. ఇది భీమవరం వల్ల అండి, భీమవరం వల్ల పాముకి ఎన్ని పాలు వస్తున్న విషయమే వస్తుంది. మేడం, మీరు రాష్ట్రంలో ఏ మూలన ఫోన్ చేసినా కూడా ఇదే అభిప్రాయం వస్తుంది. మీరు చెయ్యండి. ఇంకొక కాల్ కూడా అడుగుతున్నారండి, కంటిన్యూ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం, హైదరాబాద్. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, ఫాస్ట్ గా. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను డైలీ లైవ్ చూస్తూ ఉంటాను, మహా న్యూస్ లైవ్. థ్యాంక్ యూ అండి, చెప్పండి. మహా న్యూస్ గానీ, TV5 గానీ, ఈటీవీ గానీ, మీరందరూ మీడియా మన నాయుడు గారికి సపోర్ట్ చేస్తుంది ఎక్సలెంట్ మేడం. మామూలు ఏదైతే అరాచకం ఉందో, ఏదైతే అవినీతి పాలన ఉందో దాన్ని హైలైట్ చేశారు.
మన బాలకోట సార్ చెప్పినట్టుగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఏం డిసిప్లిన్ దాన్ని మనం మార్చట్లేదండి. మామూలు హైరార్కీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయితే చాలు. ఆయన వచ్చి చేసిన మొట్టమొదటి విధ్వంసం ఏంటంటే ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఏమన్నా ఉంటే నువ్వు అడ్మినిస్ట్రేషన్ వాడుకోవడానికి చూడాలి కానీ దాన్ని విధ్వంసం చేయడం కాదు మేడం అది. అలాగే నందమూరి తారక రామారావు గారు స్థాపించిన 5 రూపాయలకి భోజనం అండి. అది భోజనం ఎవరన్నా నోటి ముందు గుర్తిస్తారండి? నోటి ముందు గుర్తిస్తారా? నువ్వు పెట్టేది లేదు కానీ ఉన్నదాన్ని నాశనం చేస్తారా? సరే ఇవన్నీ వదిలేయండి మేడం. ఓన్లీ నోటి ముందు కూర్చీయటం. ఆయన బాలకోట సార్ చెప్పినట్టుగా నాయుడు గారు అఖండ విజయం వచ్చారండి. ఆయన హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఆయన వెహికల్ పక్కగా పెడుతుంటే మాకు ఎంత గూస్ బంప్స్ వచ్చాయో తెలుసా అండి. మా నాయుడు గారు ఇవాళ హైదరాబాద్ లో ఉంటూ అడ్మినిస్ట్రేషన్ కానీ, హైటెక్ సిటీ కానీ, డెవలప్మెంట్ కానీ ఇక్కడున్న మొత్తం లీడర్లు అందరూ కూడా మాట్లాడేది నాయుడు గారు. అంత రిమెంబరెన్స్ లో ఉన్నారండి నాయుడు గారు. రైట్ అండి. సో మొత్తంగా థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మళ్ళీ వచ్చే వారం మాట్లాడదాం. మళ్ళీ కాల్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మళ్ళీ శనివారం కాల్ చేయొచ్చు. నెక్స్ట్ శనివారం మళ్ళీ కలుద్దాం. నిజంగా అంటే ఒక వైబ్రేషన్ అండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎప్పుడు ఆయన గురించి ఆయనకి తెలియనన్ని విషయాలు అంతమంది అభిమానులను కూడగట్టుకోవడం మాత్రం అది ఆయనకే చెల్లుతుంది. కాకపోతే ఆయన మరి పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని మరి ఆ బాధ్యత ఇంకెవరికైనా అప్పగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఆయన ఎలా చేస్తారు అనేది చూడాలి. అంటే పగలు ప్రతీకారాలు కాకుండా చేసిన తప్పుకి చట్టం తలపంచాలు చేయాలంటున్నాం. అది బాలకోటి గారు ముక్తాయింపు బాగా ఇచ్చారు. అది లా హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎగ్జాక్ట్లీ అండి. లా అంటే చట్టం తన పని తను చేస్తే సరిపోతుంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం మెతక ధోరణి అవలంబించకుండా చేయాలి అనేది. మళ్ళీ పాదయాత్రలకు ఆయన రక్షణ కల్పించి అభిమానుల రక్షణ కల్పించి లాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఎనివే థ్యాంక్ యూ అండి. కాల్ చేసిన ప్రతి ఒక్కరికి విక్రమ్ గారు ధన్యవాదాలండి. బాలకోటి గారు థ్యాంక్ యూ.